తెలుగు కంఫర్టబుల్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి ఇక్కడ సైడ్ బై సైడ్. ఆ, నాకు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కంఫర్టబుల్. ఓకే. హిందీ లేదు. హిందీ హిందీలో లేదు ఇప్పుడైతే ప్రస్తుతము. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. ఓకే. ఓకే, ఇంగ్లీష్ ఓకే. ప్రభుజీ, ఆ, ఇంగ్లీష్ చెప్పండి, మళ్ళీ తెలుగులో కూడా చెప్పండి. ఆ, ఓకే. ఓకేనా? ఇప్పుడు కీర్తన చేద్దాం ఇది. సో నేను చదివిన తర్వాత నేను ఒక లైన్ పాడిన తర్వాత మీరు పాడండి. ఓకే. ఓకే. చూడండి, ఫాలో అవ్వండి. అనితక్క మ్యూట్ లో ఉన్నాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారి యశోదనందన భజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన యశోదనందన భజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన తీరావనచారి యమున తీరా వనచారి తీరావనచారి యమున తీరా వనచారి జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారి నందన భజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన తీరావనచారి యమున తీరా వనచారి జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Jaya Prabhupada, 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 Jaya Prabhupada. जय प्रभुपदा 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 जय प्रभुपदा Jaya Gurudeva, 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 Jaya Gurudeva. जय गुरुदेवा 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 जय गुरुदेवा Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. नितय गौर हरि बोल हरि बोल हरि बोल नितय गौर हरि बोल Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. नितय गौर हरि बोल हरि बोल हरि बोल नितय गौर हरि बोल हरिनाम संकीर्तन यज्ञ की जय, श्री जय प्रभुपाद की जय जय, श्री गुरुदेव जय की जय. जय పద్మక్క మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆ, సో నెక్స్ట్ మనం ఇన్వొకేషన్ ప్రేయర్స్ చదువుతున్నాము, ఎందుకంటే గురుదేవ్ వాళ్ళని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ఇది ఇన్వొకేషన్ ప్రేయర్స్ అంటాము. సో ఇది చిన్నది, ఇంకా కొంతమంది ఇంకా పెద్ద పెద్ద ఇన్వొకేషన్ ప్రేయర్ ఉంటుంది. చాలా చిన్నది అనమాట, ఎందుకంటే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకునే మనం మాట్లాడగలుగుతాం ఈ భగవంతుడి గురించి టాపిక్ వచ్చి. ఓకే, నేను చదివిన తర్వాత మీరు కూడా నాతో నా వెనకాల రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వాపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త బృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణాం.
మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. హరే హరే కృష్ణ. కృష్ణ. అయితే మనము లాస్ట్ వీక్ 13 చాప్టర్ కంప్లీట్ చేసాం. సో దాంట్లో 35 వర్సెస్ ఉంది. 21 నుంచి 35 వరకు చదువుకున్నాం. సో అనితక్క సమ్మరైజ్ చేస్తాను, పాయింట్స్ గుర్తున్నాయి? ప్రభుజీ చేస్తాను ప్రభుజీ. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ, జీవుని కోరికలు అతని కర్మల వల్లనే అతనికి దేహము లభిస్తుంది. ఆ ఆ దేహంలో ఏ దేహంలో ఉంచగానే జీవుణ్ణి వెంటనే అతడు ప్రకృతి నియంత్రణలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దేహము ప్రకృతి నియమాలను ప్రకారమే పనిచేస్తున్నది. ఆ జీవుడు దానికి ఆ ఆ నియమాన్ని మార్చే శక్తి జీవునికి కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కుక్కలాగా జన్మ వస్తే జీవుడు అలా కుక్కలాగానే ప్రవర్తించాలి. దేవుడిలాగా వస్తే దేహము దేవుడిలాగానే ప్రవర్తించాలి. డెమిగాడ్ డెమిగాడ్ లాగా ప్రవర్తించాలి. ఇది ప్రకృతి నియమము. కానీ ఏ దేహాన్ని జీవుడు పొందినా కూడా వ్యక్తిగత ఆత్మతో పాటు పరమాత్మ కూడా తన తోడుగా ఉంటాడు. ఈయన పంది జన్మ ఎత్తిండు, కుక్క జన్మ ఎత్తిండని కూడా పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మను విడవడు. భౌతిక ప్రకృతిలో త్రిగుణాలను అనుభవిస్తూ మంచి కార్యాలు చెడు కార్యాలు కూడా ఈ దేహము చేస్తుంది. ఆత్మ పరమాత్మ భిన్నము. పరమాత్మకేమో సమస్త పాదాలు హస్తాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత ఆత్మకి అవి లేవు. వ్యక్తిగత ఆత్మనేమో భుక్త, పరమాత్మ భోక్త. భుక్త అనగా పోషించబడేవాడు, భోక్త అనగా పోషించేవాడు. మళ్ళీ భగవంతుడుకి వ్యక్తిగత ఆత్మకి పరమాత్మకి సన్నిహిత సంబంధము, మిత్ర సంబంధము కొనసాగుతుంది. భగవంతుడు మనకు ఫుల్ స్వేచ్ఛనిస్తాడు. అట్లాంటప్పుడు ఆ స్వేచ్ఛని మీరు కూడా జీవుడు ఇష్టానుసారం పనిచేస్తాడు, కానీ భగవంతుడు ఏమీ అనడు. ఇది ఏం చేస్తాడంటే, కానీ భౌతిక శక్తి నుండి జీవుడు ఆధ్యాత్మిక శక్తికి చేరడానికి భగవంతుడు అతనికి మిత్రునిగా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు పరమాత్ముడు వెంటే ఉంటాడు. అంతర్బాహ్య ఉపదేశాలు కూడా ఇస్తాడు. బాహ్య ఉపదేశం అంటే కృష్ణుడు అర్జునునికి ఉపదేశం, భగవద్గీత బోధించినట్టు. అంతరంగా భౌతిక క్షేత్రంలోని కర్మలన్నీ నిజమైన కర్మలు కావు అని, ఆ సుఖాలు నిజమైనవి కావు అని అంతరంగా ఉపదేశిస్తూనే ఉంటాడు పరమాత్మ. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, అంతా విడిచిపెట్టి నీ శ్రద్ధను నా వైపుకు మళ్లించు, అప్పుడు నీవు సుఖభాగుడవుతావు అని చెప్పాడు. ఈ విధంగా భగవంతుని లేదా పరమాత్మ మీద శ్రద్ధ నిలిపిన బుద్ధిమంతుడు నిత్య వీర మంచివాడు ఇచ్చిండు ప్రభుజీ, నిత్య జ్ఞానానందమయమైన జీవితం వైపుకు పురోగతిని స్టార్ట్ చేస్తాడు అని చెప్పాడు ప్రభుజీ. మళ్ళీ ప్రకృతి గుణాలు జీవుడు పరమాత్మ గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. వానికి మళ్ళీ జనన మరణాల ఉండవు వాళ్ళకి. పరమాత్మని కొందరు ధ్యానం చేత, కొందరు జ్ఞాన సాధన చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత తమలోనే దర్శిస్తారు. ఇంకొందరు ప్రామాణికల నుండి వినడం ద్వారా పరమ పురుషుణ్ణి పూజించడము స్టార్ట్ చేస్తాడు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు శ్రవణం చాలా ముఖ్యమైనదని చెప్పారు. సృష్టి అంతా జీవుడు ప్రకృతి కలయికనే అనగా క్షేత్రము క్షేత్రజ్ఞుని కలయిక. ఈ నాశవంతమైన దేహంలో ఆత్మ పరమాత్మ అసలు ఎప్పుడు నశింపరని తెలుసుకున్న వాడే జ్ఞాని. ఇలాంటి జ్ఞానుల సాంగత్యం లేని అజ్ఞానులు దేహము నశించినప్పుడు అంతా నశించిపోతుందని అనుకుంటారు. ఇంకొక వర్డ్ కూడా ఇచ్చారు, పరమేశ్వర అనే పదం కూడా సంస్కృత పదం ఉంది. అది వ్యక్తిగత ఆత్మగా ఒక్కొక్కప్పుడు చెప్పబడుతుంది. దేహము నశించిన తర్వాత ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుంది. ఆత్మనే దేహానికి ప్రభువు.
కొందరు పరమేశ్వరుని పరమాత్మ కూడా అంటారు. కానీ ఏదైనా వ్యక్తిగత ఆత్మ పరమాత్మ రెండు నశింపనేది లేదు. ఇవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఆ ఇలా ఇదైతే ఎవరైతే తెలుసుకొని దాన్ని చూడగలుగుతారో వారికి పతనము అనేదే ఉండదు, వాళ్ళు పరమగతిని కూడా పొందుతారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. కోరికలను బట్టే దేహం వస్తుందని మనం తెలుసుకున్నాము. బుద్ధిమంతుడైన వాడు ప్రకృతి సంపర్కం కారణంగానే ఆత్మ వివిధ రకాల దేహాలను పొందుతుందని చూడగలిగేవాడు ఆధ్యాత్మిక దృష్టిని పొందుతాడు. సకల జీవుల్లో ఆత్మ పరమాత్మను చూపినప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతారు. భౌతిక దేహము జన్మిస్తున్న కారణంగా జీవుడు జన్మిస్తున్నట్టు కనిపించినా నిజానికి అతడు నిత్యమైన వాడు. పుట్టుక నశింపు అనేది ఆత్మకు లేదు, ఓన్లీ దేహానికే ఉంది, ఆత్మకు లేదు. దివ్యమైన వాడు స్వభావరీత్యా జీవుడు ఆనందపూర్ణుడు. స్వయంగా అతడు ఎటువంటి భౌతిక కార్యాల్లో పాల్గొనడు. కనుక భౌతిక దేహం సంపర్కం కారణంగానే చేయబడే కర్మలు ఆత్మని బంధించవు. ఇక్కడ ఏంటంటే ప్రభుజీ, మనం ఓన్గా చెప్పలేము దీన్ని. ఆ పాయింట్స్ చాలా బాగా రాశారు ప్రభుపాదుల వారు. కృష్ణుడు బోధించాడు, ప్రభుపాదుల మనకు చెప్పాడు. కాబట్టి ఈ పాయింట్స్ పాయింట్ బై ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తున్నాను ప్రభుజీ, అంతే. మంచి చెప్పినాం. ఇంకొకటి గాలి దేంతో కలవదు, మనకి ఎందులో కలిసిన గాలి కలవదు. అలాగే జీవుడు నానా రకాల దేహాలలో ఉన్న తన సూక్ష్మ స్వభావం కారణంగా దేహానికి దూరంగా ఉంటాడు. అందుకే జీవుడు ఏ విధంగా ఆ దేహ సంపర్కంలో ఉన్నాడో, దేహం నశించిన తర్వాత దాని నుండి ఏ విధంగా బయటపడతాడో భౌతిక దృష్టితో చూడడము అసాధ్యము. ఈ విజ్ఞాన శాస్త్రంలో కూడా ఎవరు దీన్ని కనుక్కోలేరు. సూర్యుడు ఒక్కడే సమస్త లోకాన్ని ప్రకాశింపజేసినట్లు దేహంలో ఉన్న జీవుడు చైతన్యం ద్వారా దేహంను ప్రకాశింపచేస్తాడు. దేహానికి క్షేత్రానికి ఉన్న భేదంను జ్ఞాననేత్రాలతో చూసి ప్రకృతి బంధం నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడే పరమ లక్ష్యాన్ని పొందుతాడు. శ్రద్ధావంతుడైన వ్యక్తి మొదట భగవంతుని గురించి వినడానికి సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి ప్రభుజీ. కనుక అప్పుడు సత్సాంగత్యాన్ని కలిగి ఉండడం వల్ల అతడు జ్ఞానవంతుడు అవుతాడు. నెక్స్ట్ స్టెప్, ఒక ప్రామాణిక గురువుని అతను స్వీకరించి అతని ఉపదేశాల ద్వారా జీవిత భౌతిక భావనల నుండి ముక్తిని పొందడానికి ఆ ప్రామాణిక గురువు ఉపదేశిస్తాడు తన శిష్యునికి. శ్రీకృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి భౌతిక భావన నుండి విముక్తిని చేయడానికి భగవద్గీతను బోధించాడు. ఈ దేహము భౌతిక పదార్థము అని మనిషి అర్థం చేసుకోవాలి. ఆత్మ మరియు 24 తత్వాల కలయిక చేతలే ఈ భౌతిక జగత్తు నడుస్తుంది. సమస్త జగత్తును ఆత్మ భౌతిక తత్వాల కలయికగా చూసేవాడు, అలాగే పరమాత్మ స్థితిని కూడా చూడగలిగేవాడు ఆధ్యాత్మిక జగత్తు చేరడానికి యోగ్యుడవుతాడు ప్రభుజీ. అందరిలోనూ ఆత్మను పరమాత్మను చూసేవాడే జ్ఞాని. మనం ఆ స్టేజ్కి రావాలంటే మాత్రము కంపల్సరీ ఒక ఆధ్యాత్మిక ప్రామాణిక గురువును మాత్రం మనం ఆశ్రయించాల్సిందే. మళ్ళీ భక్తుల సత్సాంగత్యము, వైష్ణవ భక్తుల సత్సాంగత్యము కూడా ఉంటుంది. ఇప్పుడు న్యూ డివోటీస్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను, కంపల్సరీ భక్తుల సాంగత్యము ఉంటే మనకు ఫస్ట్ లో కొంచెం బోర్ వస్తుంది. ఇదేముంది అదేముంది అనుకుంటుండొచ్చు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను జాయిన్ అయినాను ఫస్ట్ మీకు చెప్పి, అట్లా మేబీ అనుకుంటుండొచ్చు. కాకపోతే ఇది చదువుతూ తినగా దాని రుచి అనేది మనకు బాగా తెలుస్తుంది. ప్రభుజీ ఫస్ట్ అంటుండే, దాని రుచి మీకు అర్థమైతే మీకు దాన్ని వదలరు అంటే, అలాగే నాకు కూడా దాని రుచి అనేది కొంచెం జస్ట్ ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ అర్థమైంది అనుకుంటాను. అందుకే ఇది చెప్పాను ప్రభుజీ. పాయింట్స్ మాత్రం అన్ని నేను చెప్పాను కదా లాస్ట్ వీక్, నోట్ చేసుకుంటా ప్రభుజీ అని. అందుకే అన్ని రీడింగ్ చేశా ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించి. చాలా మంచి సమరైజ్ చేస్తాం. సో అంటే ఇప్పుడు పద్మక్క అర్ణక్క కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి జస్ట్ బ్రీఫ్ గా భగవద్గీత గురించి అంటే జస్ట్ 5 minutes చెప్తాను. సో మెయిన్ భగవద్గీత అంటే మీరు చదివారా భగవద్గీత? చదవలేదు. ఓకే. అయితే నా దగ్గర ఒక ఈ బుక్ ఉంది. హరే కృష్ణ. అదే కరెక్ట్. ప్రభుపాద ఇస్కాన్ వాళ్ళు మా బిల్డింగ్ లో ఉండే 2 డాక్టర్స్ వాళ్ళు ఒకసారి ఆర్గనైజ్ చేశారు. అందరికి
ఆ, ఏషియన్. ఇచ్చారు బుక్స్. ఓకే. ఇక్కడ బాంబేలోనా, ముంబైలోనా, ఇక్కడ? బాంబేలో బాంబే. ఓకే. చాలా తప్పకుండా. ఇళ్ళ కిందట బండి అలానే పెట్టాను అట్లా. అదే మనకి భగవద్గీత వస్తుంది, ఉంటది మన దగ్గర, కానీ మనం ఎప్పుడు ఓపెన్ చేస్తాం దాని గురించి తెలియదు. నాకు కూడా డాడీ ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చిండు, కాలేజ్లో ఉన్నప్పుడు ఇచ్చిండు, కానీ అది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. అమెరికా కూడా తీసుకుపోయినాం కానీ అట్లే ఉంటాయి షెల్ఫ్ లా. కానీ ఆ, అక్కడ డివోటీస్ ని చూసిన తర్వాత అప్పుడు భగవద్గీత అంటే అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళు భగవద్గీత ఇంత మంచి అవుతున్నారు, ఇంత మంచిగా ప్రవచనాలు చేస్తున్నారని అమెరికాలో అక్కడ సర్ప్రైజ్ అయినా నేను అక్కడ డెన్వర్ లో ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా ఉమ్, నాకు పెళ్లి కాలేదు, కానీ అప్పుడు జస్ట్ ఒక సమ్మర్ స్ట్రీట్ ఒక ఫెస్టివల్ అవుతుండే. పోయినప్పుడు అక్కడ ఒక ఫారినర్స్ అంటే అమెరికన్స్ ని, వైట్ స్కిన్ వాళ్ళని చూసి ఉమ్, లైక్ ఒక లేడీ మంచి చీర కట్టుకున్నది, ఆ, తల మీద కుప్ప, అది ఏంటి, చున్నీ వేసుకుంది, అది వేసుకుంది ఇట్లా ఉమ్, కవర్ చేసుకుంది, హెడ్ కవర్ చేసుకుంది. ఇంకనేమో ఓకే. అక్కడ మెన్ కొంతమంది ధోతి కట్టుకొని అక్కడ కీర్తన చేస్తున్నారు స్ట్రీట్ లో. అంటే అప్పుడు అవునవును. అవును, ఫారిన్ లో ఎక్కువ సో చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను, అంటే అమెరికా చూసి అట్లా అంటే ఫారెన్ కంట్రీస్ లో ఉండి ఫారినర్స్ కూడా మనం ఇంత చేస్తున్నారు, మనం ఇండియాలో పుట్టి కూడా మనం భగవద్గీత చదవలేదు అని నాకు అంటే అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది భగవద్గీత చదవాలని. సో అప్పుడు నేను భగవద్గీత స్టార్ట్ చేసి చదివాను. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, 1% అర్థం కాలేదు, బట్ జస్ట్ ఉట్టి చదువుదామని. తర్వాత మళ్ళీ లేటర్ ఆన్ లైక్ మా గురు మహారాజ్ పరిచయం అయ్యిండు, తర్వాత నాకు డిఫరెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ తర్వాత చదివిన, మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత హ్యాబిట్స్ టెంపుల్లో క్లాసెస్ అటెండ్ అవ్వం. అప్పుడు గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా అండర్స్టాండింగ్ అయింది భగవద్గీత గురించి. సో అది ఇందాక అంతకు చెప్పినప్పుడు ఫస్ట్ లైక్ చదువుతున్నా కొద్దీ మనకి రుచి పెరుగుతుంటుంది. అంటే లైక్ ఒక్కొక్కసారి న్యూ అండర్స్టాండింగ్ వస్తుంది భగవద్గీత. అంటే ఎప్పుడు మనకి ఓల్డ్ అనిపించదు భగవద్గీత. ఇప్పుడు మనము స్కూల్స్ లో, కాలేజ్ లో మనం బుక్స్ చదువుతాం, కానీ అది మళ్ళీ చదవాలనిపించినా మనం చదివినా మనకి అది అది చదవాలనిపించదు మనకి. కానీ లైక్ భగవద్గీత ఇది వేరే టైప్. అంటే కృష్ణుడు ఆ, అదే అంటారు అనమాట, ఇది 5000 years కింద భగవద్గీత కృష్ణుడు చెప్పింది. కానీ కాకపోతే ఆ అర్జునుడికి చెప్పే ముందు, అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అంటే అర్జున నీకు చెప్పే ముందు నేను ఆ ఆ, ఇది సూర్య భగవానుడికి కూడా చెప్పినాను. ఆ అంటే సూర్యుడు ఎప్పుడు పుట్టినంటే ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద సూర్యుడు ఆ, పుట్టిండు. సో అప్పుడు వాళ్ళకు కూడా చెప్పిన, ఎందుకంటే అది ఇది ఇది ఆ, రాజ ఆ, అది రాజ ఋషులకి ఇవ్వాల్సిన నాలెడ్జ్. అంటే లైక్ హైయెస్ట్ ఎవరైతే కింగ్, ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ ప్రజల్ని మంచిగా ఆ పాలించగలుగుతారు అట్లా అనమాట. సో ఇప్పుడు కూడా అంటే మన లక్కీగా మన ప్రైమ్ మినిస్టర్ కూడా, నరేంద్ర మోడీ కూడా చాలా భగవద్గీతని చాలా ఇన్స్పైర్ అయ్యిండు. చాలా వేరే బయటకు పోయినా అని ఆయన కంప్లీట్ చెప్తారు, నాకు ఈ భగవద్గీత కంటే పెద్ద మంచి గిఫ్ట్ ఏది లేదని ఏ ప్రైమ్ మినిస్టర్ కి ఎక్కడ పోయినా భగవద్గీత బుక్ ఇస్తాడు అనమాట. సో అంత ఆ, ప్రాముఖ్యత ఉంది అన్నమాట భగవద్గీత గురించి. అది మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. చాలా మంది పెట్టుకుంటారు ఇంట్లో ఓన్లీ శ్లోకాలు ఒకటి అక్కడ ఇక్కడ వింటారు, కానీ అది మన కంప్లీట్ నాలెడ్జ్ రాదు దాంతో. మనము శ్లోకా బై శ్లోకా ఓన్లీ 7-8 శ్లోకాస్ ఏంటి అంటే గీత ఉపనిషత్ అన్న, అంటే ఉపనిషత్స్ అన్ని మనము చదవలేము. ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మనకి మన మెమరీ షార్ట్ మెమరీ, మనకి ఏది గుర్తుండదు, ఇంకా మనకి ఆయుష్ కూడా తక్కువనే, ఆ, ఆ, ఇంకా మన సర్కమ్స్టాన్సెస్ కూడా అన్ఫేవరబుల్. సో ఇవన్నీ కలియుగంలో మనకు అన్నిటికీ అగేన్స్ట్ ఉన్నాయి అన్నమాట, అన్నిటికీ. సో అందుకే ఈ షార్ట్ టైంలో మనం ఏది నేర్చుకోవచ్చు అంటే ఇది హరే కృష్ణ, అది భగవద్గీత. అండ్ భగవద్గీతని నేర్చుకోవడానికి సులభమైన మార్గం కూడా మన చైతన్య మహాప్రభు చెప్పాడు. ఏంటంటే హరే కృష్ణ మంత్రం మనం రోజు జపం చేస్తే మన హార్ట్ మీద, హార్ట్ ఒక మిర్రర్ లాగా అనమాట. మిర్రర్ దాంట్లో ధూళి పడితే మిర్రర్ మనం చూడగలుగుతామా? చూడలేం కదా మనం, రిఫ్లెక్షన్. సో ఆ మిర్రర్ ధూళి తుడిచినప్పుడు, హరే కృష్ణ మంత్రం మనం జపం చేసినప్పుడు ఆ మిర్రర్ ని మనం క్లీన్ చేసినప్పుడు, మిర్రర్ క్లీన్ అయితే అప్పుడు మనకి మనం కనబడతాడు, ఇంకా మనం వేరే వాళ్ళందరినీ చూడగలుగుతాము. అప్పుడు భగవంతుడు ఏంటని మనకు అర్థమవుతాం. సో బేసిక్ గా ఫస్ట్ కృష్ణుడు భగవద్గీత స్టార్ట్ చేసే ముందు అర్జునుడు తన వార్లో, కురుక్షేత్ర వార్లో ఇది చెప్పబడింది అనమాట. మహాభారత పాట అనమాట భగవద్గీత. భీష్మ పర్వం అని మహాభారతంలో ఒక సెక్షన్. దాంట్లో ఈ భగవద్గీత గురించి వ్యాసదేవుడు రాశానమాట. సో ఇది భీష్మ పర్వంలో ఉంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇంకా కృష్ణుడు రథసారి ఉంటాడు కదా అర్జునుడికి. సో వారు మధ్యలో ఏం జరుగుతుంది చూసాము అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని. ఇద్దరు సేనుల మధ్యలో అడుగుతాడు అనమాట ఏందని. సో ఏం జరుగుతుంది వాళ్ళు చూడాలని అడుగుతాడు అనమాట. అయితే అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు అనమాట ఏం జరిగింది మధ్యలో వారు అంటే. ధృతరాష్ట్రుడు కళ్ళు ఉండే కాబట్టి ఆయన చూడలేడు, కానీ ఆయన సేవకుడు ఉంటాడు సంజయుడు, ఆయన అడుగుతాడు అనమాట వార్లో ఏం జరుగుతుంది అని. ఆయన దూరదృష్టి ఉంటాడు అనమాట ఆయనకి. సంజయుడికి ఒక వరం ఇస్తాడు అనమాట,
వ్యాసదేవుడు అంటే నువ్వు దూరం నుంచే నువ్వు వారు జరుగుతుంది ఎట్లా చూడొచ్చు అని చెప్తాను. అంటే ఆయన రూమ్ లో ఉండి సంజయుడు ఏం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధ రంగంలో అది చెప్తున్నాడు అనమాట. అయితే కృష్ణుడు ఫస్ట్ ఏం చెప్తాడు అంటే ఇట్లా అర్జునుడు ఇట్లా చెప్తాడు, నా నా బంధువులు ఉన్నారు, నా ఇంకా గురువు ఉన్నాడు, భీష్మ, నా తాత ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి నుంచి నేను ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో వారు ఇట్లా చేయాలి, వాళ్ళందరూ నా పూజనీయులు అని చెప్తాడు. కానీ అయితే కృష్ణుడు అంటారు కానీ వీళ్ళందరూ నీ బంధువులే, కానీ కాకపోతే వీళ్ళు నీకు ద్రోహం అంటే లైక్ అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళు అధర్మం వైపు ఉన్నప్పుడు నువ్వు నీకు శత్రుడి డ్యూటీ అంటే అధర్మంని వాళ్ళని శిక్ష ఇవ్వాలి. సో అది నీ కింగ్స్ డ్యూటీ, అందుకే నువ్వు యుద్ధం చేయాలి అన్నట్టు. సో అర్జునుడు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పెడతాడు ఇట్లా వాళ్ళు నాకు బాడీ రిలేషన్షిప్, సో వాళ్ళని చెప్పి నేను ఆ రాజ్యం ఎట్లా భోగించగలుగుతాను అని చెప్తాడు అనమాట. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కృష్ణుడు అన్ని వింటాడు. విన్న తర్వాత మళ్ళీ అర్జునుడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. కన్ఫ్యూజ్ అయ్యి కృష్ణ నేను నువ్వు చెప్పింది విన్నా, నాకు నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, కానీ కాకపోతే నేను చేసేది సరైనది కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక పిసినార్, ఆయన పిసినార్ అంటే లైక్ అర్జునుడికి నాలెడ్జ్ ఉంది, ప్లస్ ఆయనకి తన బెస్ట్ ఆర్చర్, యుద్ధంలో ఎన్నో యుద్ధాలు గెలిచిండు అర్జునుడు, కానీ ఇవన్నీ చేసినా అని నేను యుద్ధం చేయలేకపోతున్నా అని తన బాడీ మొత్తం కంపించిపోతాడు, షేక్ అయి మళ్ళీ రథంలో కూర్చుంటాడు. నేను కృష్ణ నేను యుద్ధం చేయను. సో అప్పుడు నువ్వే నాకు చెప్పు, నేను ఇప్పటివరకు నీ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేశాను, అంటే మనం ఫ్రెండ్ లాగా మాట్లాడితే జనరల్ గా ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఏముంటుంది, కానీ దాని కంక్లూజన్ రాదన్నమాట. సో అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ నేను ఇప్పుడు నిన్ను గురువులా యాక్సెప్ట్ చేస్తున్నాను, సో నువ్వు నాకు చెప్పు ఏం చేయాలి అంటే. అప్పుడు కృష్ణుడు గురువు రోల్ తీసుకుంటాడు అనమాట. సో అర్జున ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా బామ్మర్ది అవుతారు వాళ్ళిద్దరు కూడా, సుభద్రను పెళ్లి చేసుకున్నాడు అర్జునుడు కాబట్టి. సో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సో ఆ కృష్ణుడు అర్జునుడిని అంత మంచి అంటే బెస్ట్ క్వాలిఫైడ్ అనమాట ఆ భగవద్గీత వినడానికి. అందుకే భగవద్గీత వినాలి అంటే మనము కృష్ణుడితో ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలి. ఇంకా కృష్ణుడు చెప్పింది మనం నమ్ముతాం, ఓకే మనకు అర్థం కాకపోయినా ఓకే కృష్ణ చెప్పింది నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఆ మూడ్ తోటి ఉంటే మనం భగవద్గీత అర్థం చేసుకోగలుగుతాం. కానీ మన భగవద్గీత ఏముందిలే ఒక ఛాలెంజ్, కృష్ణుడు ఏదో చెప్పిండు, కృష్ణుడు అసలు నిజమో కాదో, లేకపోతే ఇది ఎందుకు నమ్మాలి, అట్లా ఛాలెంజింగ్ మూడ్ లో ఉంటే మనకు భగవద్గీత అర్థం కాదు. సో మనం ఆ మూడ్ మనకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ సబ్మిసివ్నెస్ ఉండాలి. ఓకే కృష్ణ చెప్తే వింటాను, విన్న తర్వాత అది రియలైజ్ అవుతాను. సో ఆ మూడ్ వచ్చినప్పుడు మనం భగవద్గీతని మనం అర్జునుడు ఎట్లా అర్థం చేసుకుంటాం మనం కృష్ణులాగా అట్లా అర్థం చేసుకుంటాం భగవద్గీత. సో మెయిన్ అక్కడ కృష్ణ ఫస్ట్ ఏం చెప్తా అంటే, అర్జున నువ్వు ఎవరైతే ఇప్పుడు యుద్ధం చేయాలంటున్నావో అది వీళ్ళందరూ రిలేటివ్స్, కానీ కాకపోతే అది నువ్వు వాళ్ళందరూ ఓన్లీ బాడీ, ఆ బాడీలో రిలేషన్షిప్, కానీ ఆత్మ వేరే బాడీ వేరే అని చెప్తాడు. సో ఇప్పుడు మనందరికీ సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా తెలుసా, మనము బాడీయా మనం ఆత్మ. ఇప్పుడు రవి అన్నాం అనుకో, రవి అంటే మీరు అందరూ నన్ను ఈ ఫేస్ చూసి లేదా నన్ను మీతో చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి నాకు ఒక రవి అని ఒక 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 ఇమేజ్ తెలుస్తుంది మీకు. అట్లనే కరుణక అని పద్మక అంటే ఒక ఇమేజ్ తెలుస్తుంది, కానీ కాకపోతే మనము ఆ బాడీయా కాదని మనకి ఎట్లా తెలుస్తుంది? మీకు ఐడియా ఉందా? సోల్ బాడీ డిఫరెంట్ అని ఎట్లా తెలుస్తుంది? ఒక ఎగ్జాంపుల్స్ చెప్పండి. సోలు బాడీలో ఉంది, మనం యాక్చువల్లీ సోల్, కానీ ఒక రూపం దాల్చి ఉన్నాం మనం బాడీలో, అంతే. కరెక్ట్. కానీ కాకపోతే మనం మిస్ఐడెంటిఫై అవుతాం అంటే మనము ఇది చెయ్యి అనుకో, చెయ్యి ఎవరిది అంటే నాది అంటాం, నాదే అంట. ఈ ముక్కు ఎవరిదో నాది అంటాం, కానీ కాకపోతే అది ఇది ఎవరు నేను అంటాం, కానీ కాకపోతే ఇది నాది అంటున్నాం, కానీ బాడీ నేను అంటలేము మనం. రవి అంటే చెయ్యి అని అన్నాం కదా మనం. సో అది అక్కడే మనం డిఫరెన్స్ చేసుకోవాలి, అంటే సోలు బాడీ రెండు డిఫరెంట్. కానీ కాకపోతే మనము ఇల్యూజన్ లో ఉన్నాం, ఏంటంటే బాడీ సోల్ ఒకటే అనుకుంటాం. ఆ ఇల్యూజన్ తోటే మనము ఈ సంసార చక్రంలో పడి మనము సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనము ఇది బాడీ అండ్ సోల్ వేరే అనుకున్నామో అప్పుడు మనము ఈ సుఖ దుఃఖాల నుంచి బయటపడతాం అనమాట. సో అది ఫస్ట్ లెసన్ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇంకోటి భగవద్గీత ఏం చెప్తాడు, ఇంకోటి ఏంటంటే ఇంకా పరమాత్మ ఉంది. సో సోల్ వేరే, పరమాత్మ వేరే. సో మనము మన బాడీలో ఏం జరుగుతుంది మనకే తెలుసు. సో ఇప్పుడు మీ బాడీలో ఏం జరుగుతుంది నాకు తెలుసా? తెలియదు. ఓన్లీ మీ బాడీలో ఏముందో మీకు తెలుసు. సో అట్లనే సో కృష్ణుడు ఏమంటా అంటే నేను ఇంకా బాడీ సోల్ గురించి కూడా డైమెన్షన్ చెప్తాను. కృష్ణ ఏ సైజ్ ఉందో అది నేను నెక్స్ట్ చెప్తాను.
సో మీ హృదయంలో ఉంది, అంటే హార్ట్ లో సోల్ ఉంది. ఆ సోల్ మనం చూడలేము, అంటే మన కళ్ళతో చూడలేము, మనము స్పర్శతో సెన్సెస్ తోటి మనము దాన్ని మనము తెలుసుకోలేము సోల్ని. సో ఎందుకంటే ఆ సోల్ ఎంత సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు హెయిర్ ఉంది కదా, హెయిర్ సైజ్ మనము మైక్రోస్కోప్ లో చూడొచ్చు, ఒక మిల్లీ మైక్రాన్స్ లో ఉంటుంది. అయితే కృష్ణుడు ఏమంటా అంటే సోల్ సైజ్ ఎట్లా ఉందంటే 1/10,000 టైమ్స్ ఆఫ్ ద టిప్ ఆఫ్ హెయిర్. అంటే సోల్ ఎంత సూక్ష్మంగా ఉందంటే ఒక హెయిర్ ని తీసుకొని ఒక 100 టైమ్స్ డివైడ్ చేసి ఆ 100 టైమ్స్ మళ్ళీ ఇంకో 100 టైమ్స్ అంటే 10,000 టైమ్స్ మనము డివైడ్ చేసాం ఒక చిన్న హెయిర్ ని. అంటే హారిజాంటల్ కాదు, వర్టికల్ గా హెయిర్ ని. అంటే అంత ఫైన్ ఉంటుంది అన్నమాట సోల్. ఆ సోల్ మన హార్ట్ లో ఉంటాయి. హార్ట్ లో అది లైక్ ఏమంటే అది తేలుతుంటుంది అనమాట. అది బాడీ కూడా. సో ఆ సోల్ మనకి బాడీలో ఉన్నప్పుడు మనకి బాడీలో ఎక్కడ మనం పించ్ చేసినా, మనకి కొట్టినా, ఏమైనా తాకినా మనకి స్పర్శ అంటే కాన్షియస్నెస్ మనకు తెలుస్తుంది. అది సోల్ వల్ల. కానీ అదే సోల్ మన బాడీలో లేదనుకో, అంటే ఇప్పుడు మనం చనిపోయింది అనుకో, చనిపోతే ఆ బాడీకి వాళ్ళకి ఏమైనా చేస్తే మనకు తెలుస్తుందో తెలియదు. ఇప్పుడు మనం రీసెంట్ గా మనం సాడ్ గా మాధవాన్ని కోల్పోయినాం. సో మాధవ మనం శ్మశానం కూడా చూసినాం. కానీ అది అప్పుడు ఒకసారి బాడీ సోల్ వెళ్ళిపోయింది బాడీ, మాధవ బాబాయ్ నుంచి, బాడీ నుంచి. సో సోల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాడీ తోటి ఇంకా మనం ఏం చేసినా అది బాడీ రియాక్ట్ కాదు ఇంకా. సో అట్లా సో సోల్ అండ్ బాడీ మనము డిఫరెంట్ అన్నమాట తెలుసుకోవాలి మనం. అయితే మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తాడు, సో ఇది సోల్ ఉంది, మరి దానికి నేను సోల్ పరమాత్మలా కూడా నేను అందరి జీవుల్లో ఉన్నాను అంటాడు. సో ఇప్పుడు అన్ని జీవరాశుల్లో సోల్ ఉంది. అంటే ఈవెన్ చిన్న చిన్న యాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎలిఫెంట్, జిరాఫీ, క్రొకడైల్, ఫిష్, ఇవన్నిట్లో సోల్ ఉంది. కానీ లైక్ మా కృష్ణుడు అంటాడు ఇవన్నిట్లో కూడా నేను పరమాత్మ లాగా ఉన్నాను అని చెప్తాడు. అంటే ఒక ఉపనిషత్తులో ఎగ్జాంపుల్స్ అంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయన్నమాట. ఆ పక్షులు ఒకటేమో లైక్ ఆత్మ ఒకటే, మన ఆత్మ అంటే మన సోల్, ఇండివిజువల్ సోల్. అది ఎప్పుడు లైక్ ఫ్రూట్స్ తిన్నికి ట్రై చేస్తుంటది, ఫ్రూట్స్ తింటుంటది కూడా. మరి పరమాత్మ అనేమో అది అబ్జర్వ్, వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉంటుంది, వెనకాల ఉంటుంది అనమాట, చూస్తుంటుంది అనమాట. ఆ సోల్ ఏం చేస్తుంది విట్నెస్ చూస్తుందన్నమాట. సో అది ఎప్పుడు నన్ను చూసి నన్ను తెలుసుకుంటుందని చూస్తా అట్లా అనమాట. అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం ఈ బాడీ నుంచి మనము మోక్షం చేస్తాం. అంటే మన ఈ లైఫ్ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, అంటే మన బాడీకి మెయిన్ 4 ఏం లైక్ అందరికి కామన్ ఏంటంటే మనము బాడీ టేక్స్ బర్త్, ఇంకా బాడీ గ్రోస్, ఇంకా బాడీకి డిజీజెస్ వస్తాయి, ఇంకా బాడీ ఇంకా క్షీణిస్తుంది, డిటోరేట్ అవుతుంది, ఇంకా లాస్ట్ బాడీ చనిపోతుంది. సో అంటే డిటోరేట్ అయిపోయి లైక్ సోల్ వదిలేస్తుంది బాడీ నుంచి. సో ఈ మనకు 4 లైక్ ఏమున్నాయి మనకి అంటే లైక్ డిస్టర్బెన్సెస్ మనకి అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. సో ఇవన్నిటిని మనము బాడీ ఇవి తప్పుకోలేదు వీటి నుంచి. అందరికీ జన్మ వస్తుంది, అందరికీ మృత్యు వస్తుంది, ఇంకా ఓల్డ్ ఏజ్ అవుతారు, ఇంకా డిజీజెస్ వస్తాయి. సో ఇదేంటంటే సంసార చక్రం అంటారు. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు ఈ బాడీ వదిలేసే ముందు నీ కాన్షియస్నెస్ ఎట్లా ఉంది అంటే ఆ కాన్షియస్నెస్ బట్టి నీకు నెక్స్ట్ జన్మ వస్తుంది అని చెప్తారు. ఒకవేళ నువ్వు నీకు ఒకవేళ లైక్ మన బాడీ ఒకవేళ మన కాన్షియస్నెస్ ఒక కుక్క లాగా ఉందనుకో, ఒక యానిమల్, ఒక టైగర్ లాగా ఉంది, ఒక ఎలిఫెంట్ లాగా ఉంది, ఒక లైక్ ఒక డెమిగాడ్ లాగా ఉందనుకో మన కాన్షియస్నెస్, చనిపోయే ముందు ఆ నెక్స్ట్ బాడీ మనం తీసుకుంటాం. అంటే ఈ బాడీ వదిలేసిన తర్వాత ఈ బాడీ 5 ఎలిమెంట్స్ తయారవుతుంది. గ్రాస్ ఎలిమెంట్స్ అంటే అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్. సో ఇవి గ్రాస్ ఎలిమెంట్స్ అంటారు, ఇవి పంచభూతాలు అంటారు. సో దీనికి పైన మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. మైండ్ కూడా ఉంది, మనకు మైండ్ ఉందని తెలుసు, కానీ దాన్ని మనం చూడగలుగుతాం, చూడలేము. ఇంకా ఇంటెలిజెన్స్ ఉందని కూడా తెలుసు మనకి. లేకపోతే ఇంటెలిజెన్స్ లేకపోతే మనం ఎట్లా మనం డిస్క్రిమినేట్ చేయగలుగుతాం, ఇది మంచిగా చెడు అనేది డిస్క్రిమినేట్ చేయలేము. సో ఇంకా దానిపైన సోల్ అంటే ఆత్మ ఉంది. సో ఈ 3 సటిల్ బాడీ అంటారు, అంటే సూక్ష్మమైన బాడీ. సూక్ష్మమైన బాడీ అయితే ఇవి మన సోల్ని నెక్స్ట్ బాడీకి తీసుకెళ్తాం అనమాట. అంటే మన కాన్షియస్నెస్ మన చనిపోయే ముందు ఎట్లా ఉంటే ఆ సోల్ తీసుకోవాలి. అయితే కృష్ణుడు ఏమంటే నువ్వు నెక్స్ట్ బాడీ కూడా వద్దు అనుకుంటే నన్ను ధ్యానించడం అనుకో చనిపోయే ముందు, అప్పుడు నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీకు స్పిరిచువల్ బాడీ ఉంటుంది కంప్లీట్ గా. సో స్పిరిచువల్ బాడీలో కూడా మనకి ఐస్, లెగ్స్, ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ కాకపోతే అవి స్పిరిచువల్ వైజ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మెటీరియల్ బాడీ లాగా అవి డిటోరేట్ కాదనమాట. సో అప్పుడు అది మనకి స్పిరిచువల్ బాడీ వస్తుందని కృష్ణుడు చెప్తారు. సో ఇప్పుడు 13th చాప్టర్లో ఈ జనరల్గా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అని చదువుతాం.
ఇప్పుడు 14 చాప్టర్లో మనము లాస్ట్ చాప్టర్ ఏంటంటే నేచర్ గురించి, ప్రకృతి, ఇంకా మెయిన్ భగవద్గీత లైక్ 5 టాపిక్స్ గురించి చెప్తుంది. ఏంటంటే ప్రకృతి, పురుష అంటే నేచర్ గురించి, ఇంకా పురుష అంటే సోల్, ఇంకా సూపర్ సోల్, ఇంకా టైం, టైం అంటే టైం ఎటర్నల్ కాల, ఇంకా ఆ, ఇంకో 5th టాపిక్ ఏముంది, ప్రకృతి, కాల, ఉమ్, ఇంకేమంత గుర్తుందా? 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ గురించి, కర్మ అనుకుంటా. కర్మ, కర్మ గురించి చెప్తుందంట. సో ఇవి భగవద్గీత 5 బ్రాడ్ ఈ టాపిక్స్ గురించి వాడుతుంది. సో ఇప్పుడు 13 చాప్టర్ ఏమో నేచర్ గురించి తెలుసుకున్నాము, ఇంకా సోల్ అండ్ ఇంకా సూపర్ సోల్ అంటే పరమాత్మ, ఆ డిఫరెన్స్, దాని రిలేషన్షిప్ ఏంది అది తెలుసుకున్నాం. సో ఇప్పుడు 14 చాప్టర్లో ఏం చదువుతున్నామంటే త్రిగుణాలు అంటారు. ఇప్పుడు సో ఈ సోల్ మనకు ఒక్కసారి మనకి బాడీ ఒక తీసుకుంది అనుకో, ఒక బాడీ నుంచి ఇంకో బాడీ పోయిన తర్వాత అది సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇంగ్లీష్లో ఏమంటారంటే గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. ఈ త్రిగుణాల వల్ల మనం బాడీ మనం పని చేస్తాం అన్నమాట. ఇవన్నీ మనం ఏ కార్యం చేసినా ఈ 3 మోడ్స్ లోనే చేస్తారు. ఈ మోడ్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఇప్పుడు ఒక పప్పెట్ షో ఉంది అనుకో, ఇప్పుడు తోలు బొమ్మలు ఆడించే వాళ్ళు ఉంటారు కదా, తోలు బొమ్మలు ఎట్లా ఆడిస్తారంటే లైక్ వాళ్ళకి ఒక చిన్న దారాలు కడతారు కదా, వాళ్ళ లెగ్స్ కి, హ్యాండ్స్ కి, ఇంకా ఇంకా తలకి ఎట్లా కట్టి మూవ్మెంట్ చేస్తారన్నమాట. సో అట్లా కూడా ఈ త్రిగుణాలు ఎట్లా అంటే మనకి మన కనబడకపోయినా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మన బాడీ అన్నిటిని, ఇంకా ఈ హోల్ మెటీరియల్ నేచర్ని అన్నిటిని ఆడిస్తారు అనమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవన్నిటిని ఆడిస్తారు అనమాట. సో ఈ వీటి పైన ఇది శుద్ధ సత్వం అంటారు. సో అవి ఆ స్టేజ్కి పోయినప్పుడు మనకి ఈ గుణాలు ఎఫెక్ట్ కావాలి. లేదంటే మనం ఈ మోడ్స్ లో ఉన్నాం అనుకో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటే ఆ మోడ్స్ బట్టే మనం యాక్ట్ చేస్తాం. మనము కొంతమందికి సత్వగుణం ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు కొన్ని మంచి కార్యాలు జరుగుతారు. కొంతమందికి రజోగుణం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ప్యాషన్ ఎక్కువ ఉంటుంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అన్ని చేయాలంట. వాళ్ళకి ఎప్పుడు అదే అగ్రెసివ్ ఉంటారు కొంతమంది. సో అది రజోగుణం, అది ప్రామినెన్స్. ఇంకా తమోగుణం అంటే వాళ్ళు ఎప్పుడు లేజీ ఉంటారు, ఎప్పుడు పడుకోవాలని చూస్తారు, ఇంకా లైక్ లైక్ డ్రగ్ అడిక్ట్స్ అని, ఆల్కహాలిక్స్ అని, వాళ్ళు మోస్ట్లీ లైక్ తమోగుణంలో ఉంటారు. సో ఈ మూడు గుణాలు ఎట్లా పనిచేస్తాయి అవి అని ఈ చాప్టర్లో మనం చదువుకుంటాం. ఓకే, ఏమి క్వశ్చన్స్ ఉన్నాయా అరుణక్క, పద్మక్క? ఇది ఇప్పుడు మీరు 14th అన్నారు కదా, 13 చాప్టర్ కంప్లీట్ అయింది, 14 చాప్టర్ చదువుతున్నాం. ఓకే, 14th అయితే ఇందులో ఉన్నది ఇదేనా అసలు? ఒక అంటే ఇందులో వేరేలాగా ఉంది కదా. ఏమి చాప్టర్ పేరు? ఇదే కదా మీరు చాప్టర్ 15. అంటే అది ఒక కొంచెం స్లైడ్ గా మాడిఫై ఉండొచ్చు ఆ కవర్ కి ఈ కవర్ కి, బట్ సేమ్ కంటెంట్ సేమ్, కానీ కొంచెం వేరే ఉండొచ్చు, మీరు చూసే తెలుసు. కానీ ఇది సెకండ్ ఎడిషన్ అని ఉంది, ఇది సెకండ్ ఎడిషన్. ఈ బుక్ మీద సెకండ్ ఎడిషన్ అని ఉంది. అంటే తర్వాత మళ్ళీ జస్ట్ 4th ఎడిషన్ ఏమో వచ్చినట్టుంది. అంటే జస్ట్ ఇక్కడ కొన్ని కరెక్షన్స్ ఉంటే అది చేసి ఉంటారు, కానీ బట్ సేమే, అది చదివినా ఇది చదివినా ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే ఇక్కడ అది 14th అధ్యాయము ప్రకృతి త్రిగుణములు అని ఉంది, అదేనా? అవును, తెలుగులో ప్రకృతి త్రిగుణాలు, కరెక్ట్. ఇంగ్లీష్ ఓల్డ్ బుక్ అయితే కొంచెం గ్రాంధికంగా ఉంటది, ఇప్పుడు అయితే కొంచెం సరళ భాషలో ఉంటది. సరళ భాషలో పెట్టినమాట. తెలుగు ఓల్డ్ బుక్ అయితే కొంచెం గ్రాంధికం, ఇప్పుడు కొంచెం సరళ భాషలో చేసినమాట. ఓకే, ఇంగ్లీష్ అయితే సేమ్ ఉంటదేమో ప్రభుజీ, తెలుగే కొంచెం. తెలుగు అయితే తెలుగు ఇంగ్లీషా? ఇంగ్లీష్ నా దగ్గర హిందీ, ఇంగ్లీష్ ఉంది, రెండు. కంటిన్యూ చేయండి. సంస్కృతం, అది హిందీ కాదు, అది సంస్కృతం శ్లోకము. అదే ఏం అర్థం అయితే లేదు, అదే హిందీలో. ఇంగ్లీష్ చదవండి. అది హిందీ దేవనాగరి స్క్రిప్ట్, కానీ మీరు ఇంగ్లీష్ లో చదవచ్చు, కింద ఉంది కదా, ఇంగ్లీష్ చదవచ్చు. ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్ అగైన్ ఐ షల్ డిక్లేర్ టు యు దిస్ సుప్రీం విజ్డమ్. కరెక్ట్, ఇదే అదే సేమ్. సో జనరల్ గా అయితే నేను ఫస్ట్ శ్లోక నేను చదువుతాను, ఆ తర్వాత తెలుగులో కూడా చెప్పండి, నాకు తెలుగులో కూడా అర్థం అవుతుంది, అట్లేం లేదు. ఈ బుక్ నేను అలా అన్నాను. కరెక్ట్, అదే నేను జనరల్ గా చదివి ఫస్ట్ ఇంగ్లీష్ సమ్మరీ అంతా చదువుతాను, ఎందుకంటే ప్రభుపాద పర్పస్ చాలా ఇంపార్టెంట్. అది చదివిన తర్వాత నేను బ్రీఫ్ గా తెలుగు కూడా చెప్తాను, తెలుగులో చెప్తాను. సో నేను చదివిన తర్వాత మీరు ఒక రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, పరం భూయా ప్రవక్ష్యామి, పరం భూయః ప్రవక్ష్యామి, జ్ఞానం జ్ఞానం జ్ఞానానాం జ్ఞానముత్తమం,
జ్ఞానం జ్ఞానానాం జ్ఞానముత్తమం ఉత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిం ఇతో గతాః. పరాం సిద్ధిం ఇతో గతాః. మళ్ళీ ఇంకోసారి శ్రీ భగవానువాచ శ్రీ శ్రీ భగవానువాచ భగవానువాచ పరం భూయా ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః. పరాం సిద్ధిం ఇతో గతాః. ఇంకోసారి శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః. పరాం సిద్ధిం ఇతో గతాః. ఇప్పుడు శ్రీ భగవాన్ వచ్చి ఇప్పుడు మీనింగ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్. సో మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఒకసారి చదువుతాను ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఈ తర్వాత మనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్ నేను చదవను, మీరు ఇండివిజువల్ గా చదివేటప్పుడు మీరు చదువుకోవచ్చు. బట్ ఎట్లా చదవాలని ఒకసారి మీకు ట్రై చేసి పెట్టాను. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్. అనండి, చెప్పండి మీరు కూడా. శ్రీ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ The గాడ్ Supreme Personality of God it said పరం పరం ట్రాన్సెండెంటల్. సో ఇదేంటంటే ఈ సంస్కృతం వర్డ్స్ ఇవన్నీ దాన్ని మనకి ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చినామట, అంటే మనకు అర్థం కావడానికి. పరం అంటే ట్రాన్సెండెంటల్, దాని మీనింగ్ ఇంగ్లీష్. transcendental. భూయః Again, భూయః ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ఐ షల్ స్పీక్ I shall speak జ్ఞానానాం జ్ఞానానాం ఆఫ్ ఆల్ నాలెడ్జ్. of all knowledge. జ్ఞానం జ్ఞానం నాలెడ్జ్. knowledge. ఉత్తమం ఉత్తమం ద సుప్రీం. the supreme. యత్ విచ్ It which జ్ఞాత్వా జ్ఞాత్వా knowing knowing మునయ మునయ the sages the sages సర్వే survey all all పరాం param ట్రాన్సెండెంటల్ transcendental సిద్ధిం siddhim perfection perfection iti iti from this world from this world gataha gataha attained. attained. సో ఇది మెయిన్ ప్రభుపాద ఎందుకు ఇచ్చిందంటే వర్డ్ టు వర్డ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ భగవద్గీత పేరు కూడా ఎందుకు పెట్టినంటే మనకి భగవద్గీత ఎడిషన్స్ ఎన్నో ఉన్నాయి. లైక్ మీరు వినుండొచ్చు, ఇంకా వేరే ఎడిషన్స్. లైక్ ప్రభుపాద అమెరికా పోయినప్పుడు అన్నారు 600 ఎడిషన్స్ ఆఫ్ భగవద్గీత ఆయన అమెరికాలో చూసాడు. ఇంగ్లీష్ వే అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ రాసిండు, కానీ కాకపోతే ఏ ఒక్కరు కూడా రియల్ మీనింగ్ ఇవ్వలేదు అనమాట. సో అందుకే మనకి వాళ్ళు, ఎందుకంటే ఆథర్ రాసినప్పుడు వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్ రాస్తారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ కొంతమంది డాక్టర్స్ భగవద్గీత రాస్తారు. ఎందుకంటే డాక్టర్ కృష్ణనేమో లైక్ సర్జన్, ఇంకా అర్జున్ ఏమో పేషెంట్ లాగా అట్లా ఇంటర్ప్రిటేషన్ చేసేస్తారు. గాంధీ ఏమో భగవద్గీత నాన్ వైలెన్స్ ప్రీచ్ చేస్తాను, గాంధీ ఒక వర్షన్ రాసిండు. అట్లా ఒక్కొక్కరు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనేమో ఇంకో, అంటే కృష్ణుడు పరమాత్ముడు, కృష్ణుడు భగవానుడు కాదు, కృష్ణుడు కూడా కృష్ణుడు వేరే, కృష్ణుడు బాడీ వేరే, కృష్ణుడు ఒక జస్ట్ ఫిలాసఫర్ అని అట్లా ఇంటర్ప్రిట్ చేసింది. సో ఇట్లా ప్రభుపాద అనమాట ఇవన్నీ ఓన్లీ కొంతవరకే లైక్ వాళ్ళు కరెక్ట్ మీనింగ్ ఇచ్చింది, కానీ కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఎవరు ఇయలేదు ఇప్పటివరకు నేను చూసిన భగవద్గీతాలలో. అందుకే దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ అని పేరు యథాతథమని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిండు అనమాట. అయితే ప్రభుపాద వాళ్ళు ఇంగ్లీష్ లో ఫస్ట్ అమెరికా పోయినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడే ట్రాన్స్లేట్ చేశారు ఈ బుక్, కానీ అమెరికా పోయిన పబ్లిష్ చేశారు. సో అందుకే అమెరికన్స్ అందరికీ అర్థమైందంట. సో కావాలంటే మీరే కంపేర్ చేసుకోండి. లాంగ్వేజ్ మీకు కొంచెమన్నా సాంస్క్రిట్ కానీ హిందీ వస్తే ఈ వర్డ్స్ ఒక్కొక్కటి మీకు ఎందుకు ఇచ్చిన ప్రభుపాద అంటే ఈ వర్డ్స్ మీరు కంపేర్ చేసుకోండి. అంటే ప్రభుపాద తన ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఏమి ఇస్తలేడు, తప్పు మీనింగ్ ఇస్తలేడు, దాన్ని చదివే వాళ్ళని తప్పు దోవ బట్టి అని. యాజ్ ఇట్ ఈస్ వర్డ్ ఉంది, దాని మీనింగ్ ఇస్తున్నాను. సో మీరు జడ్జ్ చేయండి బుక్ కరెక్టా రాంగ్ అని.
సో అందుకే అంత ప్రభుపాద వారు అంత లైక్ హానెస్టీగా రాసిండు, ఇంకా యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఇది ప్రభుపాద, ఇది భగవద్గీత ఇస్ హైయెస్ట్ సెల్లర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట భగవద్గీత. ఇది ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ బుక్స్ లైక్ గీతా జయంతి రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు డివోటీస్, ఇంకానేమో అందరు కొనుక్కుంటారు, ఎందుకంటే ఇది ఆథర్, ఇది అన్ని పెద్ద పెద్ద అమెరికాలో కానీ ఎక్కడెక్కడ యూనివర్సిటీలో ఇది టెక్స్ట్ బుక్ అన్నాడు భగవద్గీత. ఏ భగవద్గీత చదవాలన్నా ఇది హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, కార్నెల్ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, ఈవెన్ ఆల్ ఐఐటీస్ లో ఇంకా ఎక్కడైనా భగవద్గీత గురించి సబ్జెక్ట్ వస్తే ఈ బుక్కే రిఫర్ చేస్తారు ఎవరైనా. సో అయితే మనము మీరు ఇండివిజువల్ గా మీరు చదివినప్పుడు ఇది ట్రాన్స్లేషన్ తప్పకుండా చదవండి, ఎందుకంటే ట్రాన్స్లేషన్ చదివినప్పుడే మనకి కరెక్ట్ అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్ చదవండి, తెలుగులో తెలుగు చదవండి. సో మనం కాబట్టి ఈ క్లాస్ జనరల్ గా నేను స్లోగా చదివిస్తాను ఒకసారి, ఆ తర్వాత మీరు రిపీట్ చేస్తారు, తర్వాత నేను ట్రాన్స్లేషన్ చేస్తాను, ఎందుకంటే ట్రాన్స్లేషన్ మనం ప్రభుపాద వారు మనకి చెప్పింది కాబట్టి ఒకసారి ప్రభుపాద మనం తలుచుకుంటాం. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ ఈజ్ గివెన్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్, శ్రీల ప్రభుపాద్ కి జై. ఓకే, సో ట్రాన్స్లేషన్ చదువుతాను, వినండి. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, again I shall declare to you this supreme wisdom, the best of all knowledge, knowing which all the sages have attained the supreme perfection. Purport. From the 7th chapter to the end of 12th chapter, Sri Krishna in detail reveals the absolute truth, the supreme personality of Godhead. Now the Lord himself is further enlightening Arjuna. If one understands this chapter through the process of philosophical speculation, he will come to an understanding of devotional service. In the 13th chapter, it was clearly explained that by humbly developing knowledge, one may possibly be freed from material entanglement. It has also been explained that it is due to association with the modes of nature, the living entity is entangled in this material world. Now, in this chapter, the Supreme Personality explains what those modes of nature are, how they act, how they bind, and how they give liberation. The knowledge explained in this chapter is proclaimed by the Supreme Lord to be superior to the knowledge given so far in other chapters. By understanding this knowledge, various great sages attained perfection and transferred to the spiritual world. The Lord now explains the same knowledge in better way. This knowledge is far, far superior to all other processes of knowledge thus far explained. And knowing this, many attain perfection. Thus, it is expected that one who understands this 14th chapter will attain perfection. సో ఇది ప్రభుపాద వారు ఈ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత దాని వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇచ్చి, దాని ట్రాన్స్లేషన్ అంటే లైక్ దాని సమ్మరీ ఇస్తాడు, సమ్మరీ ఇచ్చిన తర్వాత దాని పర్పట్ అంటే దాన్ని రియల్ గా ఎట్లా అర్థం చేసుకోవాలి అని పర్పట్స్ అని మెన్షన్ చేస్తాను. సో ట్రాన్స్లేషన్ ఏమంటారు ప్రభుపాద వారు, మీనింగ్ ఈ శ్లోక మీనింగ్ ఏంటంటే, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ సెడ్, అగైన్ ఐ షల్ డిక్లేర్ టు యూ దిస్ సుప్రీం విజ్డమ్, ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, నోయింగ్ విచ్ ఆల్ ద సేజెస్ హ్యావ్ అటైన్ పర్ఫెక్షన్. సో ఇంతకుముందు 13 చాప్టర్స్ లో కృష్ణుడు ఒక్కొక్క చాప్టర్ లో ఒక లైక్ కర్మయోగా గురించి, జ్ఞాన యోగా గురించి, ఇంకా బుద్ధి యోగా గురించి, ఇంకా నేచర్ ఏంది అవన్నీ గురించి చెప్పినమాట. సో అది ఒక చాప్టర్ లో కృష్ణ అంటారంటే ఇది బెటర్ నాలెడ్జ్ దెన్ ప్రీవియస్ చాప్టర్. అట్లా అంటే కృష్ణుడు బెటర్ ఏమంటారు, బెటర్ బెస్ట్ అన్నట్టు అట్లా అంటారు. సో ఒక నాలెడ్జ్ నుంచి ఇంకో చాప్టర్ పోయినప్పుడు, సో ప్రీవియస్ చాప్టర్ కంటే ఈ చాప్టర్ ఇంకా హైయర్ నాలెడ్జ్ నీకు ఇస్తాను అర్జున, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్, ఇంకా నా డివోటీ, నువ్వు అర్థం చేసుకోగలుగుతావు కాబట్టి నీకు చెప్తున్నానని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జస్ట్ దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయలేదు, బట్ నెక్స్ట్ వర్స్ లో మనకి త్రిగుణాలు ఏంది అవన్నీ గురించి చెప్తాను అనమాట. సో కృష్ణుడు సో అర్జునుడికి ఇది మోడ్స్ ఆఫ్ నేచర్ ఏంది అని అది చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఓకే, సెకండ్ వర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పటివరకు? నెక్స్ట్ వర్స్కి వెళ్దామా? పద్మక్క మీరు మ్యూట్ లో ఉన్నారు, క్వశ్చన్స్ ఉన్నాయా? లేవా? ఓకే, సో ఇప్పుడు సెకండ్ వర్స్ నేను ఒకసారి చదువుతాను మొత్తము, తర్వాత అనితక్క చదువుతుంది, తెలుగులో చదువుతుంది, అంటే ఒకరు ఇంగ్లీష్ ఒకరు తెలుగు లాగా అట్లా స్విచ్ చేస్తుంటాం అనమాట. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం అగాతః, మమ సాధర్మ్యమాగతః, సర్గేపి నోపజాయంతే, సర్గేపి నోపజాయంతే, ప్రళయేన వ్యతంతి చ, ప్రళయేన వ్యతంతి చ.
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ఈ జ్ఞానంలో స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావమును పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడే అతడు సృష్టి సమయంలో జన్మించడు, ప్రళయ సమయంలో కలత చెందడు. భాష్యము. పరిపూర్ణమైన దివ్య జ్ఞానాన్ని పొందిన తరువాత మనిషి జన్మ మృత్యు పరంపర నుండి విముక్తుడై భగవంతునితో గుణరీతి సమానతను పొందుతాడు. అయినా వ్యక్తిగత ఆత్మగా అతడు తన రూపాన్ని కోల్పోవడు. ఆధ్యాత్మిక ఆకాశంలోని దివ్య లోకాలకు చేరుకున్న ముక్తాత్ములు దేవదేవుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని అతని పాద పద్మాలని నిరంతరం చూడగోరుతారని వైదిక సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అంటే ముక్తి తర్వాత కూడా భక్తులు తమ వ్యక్తిగత రూపాలను కోల్పోవరు. సాధారణంగా భౌతిక జగత్తులో మనము పొందే ఏ జ్ఞానమైనా ప్రకృతి త్రిగుణాలచే కలుషితమై ఉంటుంది. ప్రకృతి త్రిగుణాలచే కలుషితము కానట్టి జ్ఞానమే దివ్య జ్ఞానము అనబడుతుంది. అటువంటి దివ్య జ్ఞానంలో నెలకొనగానే మనిషి పరమ పురుషుడు ఉన్నట్టి స్థాయిలో నెలకొంటాడు. భౌతిక రూపానికి సంబంధించిన భౌతిక కలాపాల నుండి ముక్తిని పొందగానే ఈ ఆధ్యాత్మిక రూపము ఎటువంటి వైవిధ్యము లేకుండా రూపరహితంగా అవుతుందని ఆధ్యాత్మిక ఆకాశము గురించిన జ్ఞానము లేనట్టి కొందరు అంటారు. అయినా ఈ జగత్తులో భౌతిక వైవిధ్యము ఉన్నట్లే ఆధ్యాత్మిక జగత్తులో కూడా వైవిధ్యము ఉన్నది. ఈ విషయము తెలియని వారే ఆధ్యాత్మిక అస్తిత్వము మరియు భౌతిక వైవిధ్యానికి విరుద్ధమైనదని తలుస్తారు. కానీ నిజానికి ఆధ్యాత్మిక ఆకాశంలో జీవుడు ఆధ్యాత్మిక రూపాన్ని పొందుతాడు. అక్కడ ఆధ్యాత్మిక కార్యాలు ఉంటాయి. అట్టి ఆధ్యాత్మిక స్థితే భక్తియుత సేవ అనబడుతుంది. ఆ వాతావరణం కలుషితము కాదని చెప్పబడింది. అక్కడ జీవుడు భగవంతునితో గుణరీత్యా సమానుడు. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనిషి సమస్త ఆధ్యాత్మిక గుణాలను తప్పక వృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా ఆధ్యాత్మిక గుణాలను వృద్ధి చేసుకున్నవాడు భౌతిక జగత్తు సృష్టి చేయగాని నశింపు చేయగాని ప్రభావితుడు కాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అది సో జస్ట్ బ్రీఫ్ గా నేను ఇది ఇంగ్లీష్ చదివి దీని మీనింగ్ చెప్తాను. సో బై బికమింగ్ ఫిక్స్డ్ ఇన్ దిస్ నాలెడ్జ్ వన్ కెన్ అటైన్ టు ద ట్రాన్సెండెంటల్ నేచర్ లైక్ మై ఓన్. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution. సో అయితే ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే అర్జున, నువ్వు నా ఓన్ నేచర్ అంటే కృష్ణుడు స్పిరిచువల్ నేచర్ కదా, సో ఆ నేచర్గా నువ్వు కూడా నీకు కూడా ఆ స్పిరిచువల్ నేచర్ వస్తుంది. సో ఈ నేచర్ లో ఉన్నప్పుడు నాతో సంబంధం ఉంటుంది. అప్పుడు నువ్వు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో నువ్వు చిక్కుకోవని చెప్తున్నావు అంట. సో అంటే మనం అనుకుంటాం మెటీరియల్ బాడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మనం కృష్ణుడు తలుచుకుంటే మనం కృష్ణుడు లోకం అంటే కృష్ణుడు కూడా లోకాలు, ఇప్పుడు మనకి ఈ భూలోకం ఎట్లా ఉందో కృష్ణుడు కూడా ఇంకో లోకం ఉంది, దాన్ని గోలోక బృందావనం అంటారు. ఆ గోలోక బృందావనంలో మనము కృష్ణుడు కనుక, ఎందుకంటే కృష్ణుడితో మనకి ఒక యునిక్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు మనం ఒకరికి లైక్ సన్ లాగా ఉంటాం, ఒకరి ఫాదర్ లాగా ఉంటాము, ఒకరికి లైక్ బ్రదర్ లాగా ఉంటాము, ఒకరి సిస్టర్ లాగా ఉంటాము, అట్లా అన్నారు ఒక రిలేషన్షిప్ ఉన్నాయి మనకి. సో అట్లా కృష్ణుడికి ఈ జీవరాశులు అన్నిటికీ ఒక్కొక్క యునిక్ రిలేషన్షిప్ ఉంది కృష్ణుడితోటి. ఫ్రెండ్ లాగా, ఇంకనేమో లైక్ సర్వెంట్ లాగా, ఇంకనేమో దాసుడు లాగా, ఇంకనేమో ప్రేమికుడు లాగా, ఇంకనేమో పేరెంట్ లాగా, డిఫరెంట్ అంటే ఆ కృష్ణుడికి ఇన్ని అందుకే కృష్ణుడిని రసరాజ్య అంటారు. అంటే లైక్ అన్ని రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు కృష్ణుడు. మనం అంత అన్ని రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేం. సో ప్రతి ఒక్క జీవరాశులు ఎంతమంది జీవరాశులు ఉన్నారంటే 8,400,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయంట. 8,400,000. సో అట్లా మనం డిఫరెంట్ స్పీషీస్, ఈవెన్ లైక్ ఫిష్ ఉన్నా అని దాని స్వరూపం వేరే ఉంటుంది. లైక్ స్పిరిచువల్ వరల్డ్ లో మనకు ఒక రిలేషన్షిప్ ఉంది కృష్ణ, ఆ రిలేషన్షిప్ ఎవరు తీసుకోలేరు. అంటే మనకి కృష్ణుడికి ఆ ఒక్క యూనిక్ రిలేషన్షిప్ అనమాట. సో అది కృష్ణుడు ఏమంటాడు, ఈ నాలెడ్జ్ మనకి తెలిస్తే నాకు అప్పుడు గోలోక బృందాం నా దగ్గరకు వస్తే అప్పుడు ఆ రిలేషన్షిప్ లో నాతో నువ్వు సర్వ్ చేస్తావని. సో స్పిరిచువల్ వరల్డ్ లో కూడా మనకి సెన్సెస్ ఉండే, అప్పుడు మనకి సెన్సెస్ ఉండేవి అని కాదు. ఆ స్పిరిచువల్ వరల్డ్ లో కూడా మనకి ఐస్, లెగ్స్, హ్యాండ్స్ అన్ని ఉంటాయి. మనకి స్పిరిచువల్ బాడీ ఉంటాయి. స్పిరిచువల్ బాడీ ఏంటంటే ఈ భౌతిక బాడీతో డిఫరెంట్ అనమాట. ఆ స్పిరిచువల్ బాడీతో మనం కృష్ణుడికి సర్వ్ చేస్తాం అనమాట. ఈవెన్ స్పిరిచువల్ వరల్డ్ లో కూడా ఈవెన్ కృష్ణుడికి సర్వ్ చేసి ఈవెన్ లైక్ స్టోన్ కానీ, ఈవెన్ కానీ తన కృష్ణుడు పెట్టుకున్న పీకాక్ ఫెదర్ కానీ వాటికి అన్నిటికీ కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. సో ఆ కృష్ణుడికి ఆ రూపంలో సేవ చేయాలని ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ బాడీ తీసుకోవడానికి మౌజ్ ఉంది, మౌజ్కి ఏమైనా కాన్షియస్నెస్ ఉందా, మనం కొట్టినా అని చేసినా అని దీనికి ఏమి కాన్షియస్నెస్ ఉండదు, అంటే చేతనం లేదు దీనికి.
కానీ అక్కడ గోలోకి ఉన్న కృష్ణుడితో రిలేషన్షిప్ ఉంటే అవి దేనికైనా సెన్సెస్ ఉంటాయి అనమాట. కానీ ఆ కృష్ణుని ఆ రూపంలో సేవ చేయాలని అవి సేవ్ చేస్తాయి అనమాట. సో అయితే కృష్ణుడు ఇక్కడ చెప్తానమాట, సో ఈ నాలెడ్జ్ నువ్వు తెలుసుకుంటే నీ నీ నేచర్ కూడా నా నా నేచర్ లా ఉంటుంది. అప్పుడు నువ్వు నన్ను సర్వ్ చేయగలుగుతావు అండ్ ఈ డిస్టర్బ్ కావు నువ్వు ఈ టైం పాస్ అయింది నాకు కొద్ది అని చెప్తున్నాను అనమాట కృష్ణుడు. ఓకే, థర్డ్ శ్లోక. ఓకేనా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్. సో థర్డ్ ఫోర్త్ కూడా ఒకసారి చదువుతాము. ఒకవేళ మీకు చదవాలనిపిస్తే మీరు కూడా చదవచ్చు నెక్స్ట్ శ్లోకాల. వినండి ఒకసారి ఎట్లా చదువుతున్నాం అది. సో థర్డ్ శ్లోక. మమ యోనిర్మహద్ బ్రహ్మ. చెప్పండి. యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం సంభవః సర్వభూతానాం. సర్వభూతానాం తతో భవతి భారత. తతో భవతి భారత. సో ఇంకోసారి చదువుతాను ఎందుకంటే మీకు కంఫర్టబుల్ గానికి. మమ యోనిర్మహద్ బ్రహ్మ. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవః సర్వభూతానాం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. తతో భవతి భారత. సో ఇప్పుడు మాకు నోరు తిరగడానికి ఇంకా టైం పడుతుంది. నోరు తిరగడానికి టైం పడుతుంది అర్నక్క, కరెక్ట్. పడుతుంది కానీ ట్రై చేయాలి అర్నక్క. మాకు కూడా అసలు తిరగలేదు. అవును, కానీ అందుకే మీతో చదివిస్తాను. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క లైన్ చదివిస్తే అలవాటు మీరు చదువు అలవాటు అయిపోతుంది. సో మీరు నేను ఇంకా అనితక నెక్స్ట్ శ్లోక చదివిన ఫిఫ్త్ శ్లోక సిక్స్త్ శ్లోక మీరు ట్రై చేయండి. ఓకే, జస్ట్ తప్పుడుపోయినా పర్వాలేదు, మీరేమి దానికి ఫీల్ అయ్యే అవసరం లేదు. ట్రై మాత్రం సాధన మాత్రం కంపల్సరీ చేయండి. హరే కృష్ణ. నేను ట్రాన్స్లేషన్ పర్పస్ చదువుతాను, వినండి. ఓకే, ద టోటల్ మెటీరియల్ సబ్స్టెన్స్ కాల్డ్ బ్రహ్మన్ is the source of birth, and it is that Brahman that I impregnate, making possible the births of all living beings, O son of Bharata. Purport. This is an explanation of the word. Everything that takes place is due to the combination of kshetra and kshetrajna, the body and the spirit soul. This combination of material nature and the living entity is made possible by the Supreme God Himself. The Mahat Tattva is a total cause of total cosmic manifestation, and that total substance of material cause, in which there are three modes of nature, is sometimes called Brahman. The Supreme Personality impregnates that total substance, and thus innumerable universes become possible. This material nature, this total material substance, the Mahat Tattva, is described as Brahman in Vedic literature. Mukunda Upanishad 1.1.19. తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామ రూపం అన్నం చ జాయతే. The Supreme Person impregnates the Brahman with the seeds of living entities. The 24 elements beginning from earth, water, fire, and air are all material energy, and they constitute what is called Mahat Brahma, or the great Brahman, the material nature. As explained in the 7th chapter, beyond this there is another superior nature. The living entity is into material nature. The superior nature is mixed by the will of Supreme Personality of Godhead, and thereafter all living entities are born of this material nature. The scorpion lays its eggs in piles of rice, and sometimes it is said that scorpion is born out of rice. But the rice is not cause of scorpion. Actually, the eggs were laid by the mother. Similarly, material nature is not the cause of birth of living entity. The seed is given by Supreme Personality of Godhead, and they only seem to come out as products of material nature. Thus, every living entity, according to his past activities, has a different body created by material nature, so that the entity can enjoy or suffer according to his past deeds. The body is the cause of material manifestation of living entities in this material world. So, inkosari, the total material substance called Brahman is the source of birth, and it is that Brahman I impregnate, making possible the birth of all living entities, O son of Bharata. So,
సో ఇక్కడ కృష్ణుడు మనకి ఎట్లా అంటే జీవులు ఎట్లా బాడీ తీసుకుంటాయని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే లైక్ మనము ప్రీవియస్ చాప్టర్స్ చూస్తుంటే ఈ మెటీరియల్ వరల్డ్ అంతా ఒక 24 ఎలిమెంట్స్ అంటారు. అంటే భౌతిక ఎలిమెంట్స్ అంటారు. ఈ సాంఖ్య యోగం అని కూడా చెప్తారు. సో ఈ ఎలిమెంట్స్ 24 ఎలిమెంట్స్ ఏంటంటే లైక్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్ పంచభూత అంటారు. ఆ తర్వాత మైండ్ ఇంటెలిజెన్స్ ఈగో అవి ఇంకా 3. ఇంకా మన 5 సెన్సెస్ స్మెల్ టంగ్ టేస్ట్ ఇంకా 5 వర్కింగ్ సెన్సెస్ హ్యాండ్స్ లెగ్స్ థై జెనిటల్స్ ఇంకానేమో ఇవన్నీ కలిపి 24 ఎలిమెంట్స్ అనమాట. ఈ 24 ఎలిమెంట్స్ ఇవి మెటీరియల్ నేచర్ అనమాట ఇవి. సో దీన్ని కృష్ణుడు అంటే సోల్, దీనిపైన సోల్ ఉంటుంది ఆత్మ. సో ఈ ఆత్మ దాన్ని ఇంప్రెగ్నేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు లైక్ ఫాదర్ లైక్ మదర్ని ఎట్లా ఇంప్రెగ్నేట్ చేస్తాడంటే లైక్ స్పర్మ్ ఎట్లా వెళ్ళి ఓవియో కలిసి ఎట్లా బాడీ డెవలప్ అవుతుందో womb లో, అట్లనే ఇది సీడ్ అంటే కృష్ణుడు చెప్పాడు నేను సీడ్ గివింగ్ ఫాదర్. ఈ మెటీరియల్ అంతా నేచర్ కి నేను సీడ్ గివింగ్ ఫాదర్. అంటే నేను సీడ్ ఇస్తే ఇవన్నీ జీవరాశులు అన్ని వచ్చినాయి అని చెప్తాను. సో ఆ సీడ్ గివింగ్ నేను. సో ఆ తర్వాత డిఫరెంట్ బాడీస్ ఫామ్ అవుతాయి అని చెప్తారు. అయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే మెటీరియల్ మనం కొంతమంది అనుకుంటారు ఈ మెటీరియల్ నేచర్ అంటే లైక్ కెమికల్ ఎట్లా లైఫ్ ఎట్లా వచ్చిందంటే కొంతమంది లైక్ భగవద్గీత చదవని వాళ్ళు లేదంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎట్లా పుట్టిందంటే లైక్ కెమికల్ రియాక్షన్ వల్ల ఇది పుట్టిందని చెప్తారు. కానీ కాకపోతే అది కెమికల్ రియాక్షన్ వల్ల కాదు, అది స్పిరిచువల్ సోల్ పోయినందుకు ఆ కెమికల్ రియాక్షన్ అవుతుంది. కాబట్టి అంటే ఈవెన్ లైక్ స్పర్మ్ అండ్ ఓవమ్ అది మిక్స్ అయినప్పుడు కూడా బాడీ మన ఉమెన్ మదర్స్ బాడీలో ఎట్లా ఎట్లా బాడీ జన్మిస్తుందో అది కూడా ఒక సూటబుల్ కండిషన్ ఉన్నప్పుడే స్పర్మ్ దాంట్లోకి వెళ్తుంది అనమాట. లేదంటే అన్ని ఇంటర్ కోర్స్ లో అన్నిటికీ ప్రెగ్నెన్సీ గారు అందరు. సో అయితే కృష్ణుడు అనమాట అది నేను సీడ్ గివింగ్ ఫాదర్ అనమాట. నేను సీడ్ ఇస్తేనే అది బాడీ డెవలప్ అవుతుంది. ఒక సీడ్ నేను ఇవ్వలేదనుకో ఆ బాడీ డెవలప్ కాదు అని చెప్తున్నాను అనమాట. సో అది ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తున్నాను. అంటే స్కార్పియన్ అంటే తేలు ఉంది కదా, సమ్ జనరల్ గా మనము ఇప్పుడు చూడట్లే కానీ లైక్ జనరల్ పొలాలలో మన బియ్యం బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలలో ఒకసారి మనం ఓపెన్ చేస్తే తేలు కనబడతాయి. తేలు అదే ఎట్లా వచ్చిందని అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ తేలు రైస్ వల్ల రైస్ లో నుంచి తేలు పుట్టింది అనుకుంటారు. కానీ కాకపోతే ఉట్టి రైసే కాదు, అంటే తేలు ఇంతకుముందే లైక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడే ఆ తేలు గుడ్డు పెడతా అనమాట దాంట్లో రైస్ ఫీల్డ్ లో. రైస్ దాంట్లో గుడ్డు పెట్టి ఆ తర్వాత ఫర్మెంట్ అయ్యి ఆ రైస్ లో ఫర్మెంట్ అయ్యి అప్పుడు తేలు బయటకు వస్తుంది. కానీ కాకపోతే రైస్ కాజ్ కాదు ఆ తేలికి. అట్లనే ఇప్పుడు మనం కొంతమంది అనుకున్నాం సీడ్ లైక్ సీడ్ నుంచే జనరల్ వస్తాం, కానీ ఇప్పుడు మనం సీడ్ నుంచి చెట్టు పెడితే అనుకుంటాం. కానీ కాకపోతే ఒక సీడ్ మనము ఫ్రై చేసాం అనుకో, ఇప్పుడు శనగలు తీసుకోండి, ఏదన్నా లైక్ చోలే అది ఉంటాయి కదా, దాన్ని ఫ్రై చేసి మనము పాట్లో పెట్టాం అనుకో మొలకెత్తదు. ఫ్రై చేసి ఎత్తదు. అట్లనే లివింగ్ కండిషన్ ఎట్లా ఉంది అంటే ఆ స్పిరిట్ సోల్ దాంట్లో ఉండాలన్నమాట. ఆ స్పిరిట్ సోల్ ఉంటేనే అది మొలకెత్తుతుంది, లేదంటే మొలకెత్తదు అనమాట. ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి. అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ కి నేను సీడ్ గివింగ్ ఫాదర్, దానివల్ల ఈ డిఫరెంట్ బాడీస్ వస్తున్నాయని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ లోకల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ మూవ్ అవ్వాలా? పద్మక మ్యూట్ లో ఉన్నా. ఇంకేం లేదు క్వశ్చన్. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, అడిగితారు. ఇంకా టైం కంటిన్యూషన్ అవుతుందా? కంటిన్యూ 9:30 వరకు క్లాస్ చెప్తాను, తర్వాత శ్లోకంతో ఏం చేస్తాను. ఓకేనా మీకు టైం? అంటే నేను కొంచెం తొందరగా ఇంకో 10 minutes ఏం చేద్దాం. ఓకేనా? 10 minutes అంటే మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుంటా నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ టైం నాకు కూడా అంతేనండి. నాకు కూడా అంటే ఎవ్రీ టైము 1.5 hour 1.5 hour అన్నమాట. తెలియదు. అయితే కొద్దిగా ఇంట్లోనే కొన్ని ఐ హావ్ టు అటెండ్. అదే మీరంటే ప్లాన్ ఇప్పుడు అంతగా చూడు, అంటే ఫస్టే అన్ని కుకింగ్ చేసేది కుకింగ్ ముద్ర చేసుకొని ఈ క్లాస్కి రెడీ అయింది. అంటే ఈ టైం ఫిక్స్ పెట్టాము, ఎందుకంటే ఈ టైంలో మీరు మిగతా కార్యక్రమాలు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ టైం జనరల్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు జనరల్ క్లాస్ లేకపోయినా క్యాన్సిల్ చేస్తాను, కానీ నేను వేరే టైం పెట్టాను. ఒకవేళ వేరే పనులు వచ్చినా అని క్లాస్ క్యాన్సిల్ చేస్తాను. లైక్ ఒక రోజు 7కి ఒక రోజు 8కి అట్లా పెట్టాను. ఎప్పుడు టైం మాత్రం ఫిక్స్ అయ్యి. అందుకే సో ఇంకా సాటర్డేనే ఉంటుంది, ఇంకా మిగతా రోజు కూడా పెట్టాను నేను ఏ క్లాస్. ఎందుకంటే ఇది ఇది అందరికీ ఒక అలవాటు కావాలని.
2 days ఓన్లీ సాటర్డే, సాటర్డే ఓన్లీ సాటర్డే, సాటర్డే ఓన్లీ ఓకే. సాటర్డేనే అయితే 8 టు అది జనరల్ అంటే 9:30 వరకు ఐడియా ఉంటుంది. లేదు ఇంత టైం ఉంటుందని. అంటే నేను కొంచెం కిచెన్ లోకి వెళ్ళాను, మా అత్తయ్య ఉన్నారు, ఓకే, సరే సరే, ఫుడ్ ఓకే పెట్టాను. ఓకే. ఉం? బట్ యా, థ్యాంక్ సరే యూ అయితే అక్క థ్యాంక్ మీరు యూ. అట్లా కాదు, మీరు వర్క్ చేసుకున్న ఆ, ఆడియో వీడియో అదే ఆఫ్ మీరు చేసి వీడియో పెట్టుకోండి, వీడియో ఆఫ్ ఆడియో చేసుకోండి, ఆఫ్ ఒకవేళ వీడియో చేసుకోండి, వినాలంటే మ్యూట్ లో వీడియో ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఆడియో ఆఫ్ చేసుకొని వినండి వినండి. మీరు. మీరు ఆ, లాగౌట్ అవ్వాల్సిన అవసరం ఓకే, లేదు. అదే మీకు వేరే ఆ, పనులున్నా మీరు ఆ, వీడియో ఓకే. వీడియో ఆఫ్ వినండి. చేసుకోండి, మ్యూట్ పెట్టుకొని మీరు పనులు చేసుకోండి. ఉం, ఓకే సో నేను జనరల్గా ఓకే 9:30 9:45 వరకు చెప్తాను క్లాస్. ఓకే. ఓకే. నేను కూడా మ్యూట్ అయినాక ఆడియో విజిబుల్ కాకుండా ఓకే, ఐ ఆల్సో డూ వర్క్. అట్లా పెట్టుకోండి అక్క. అట్లా 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 పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు కొంచెం తెలుస్తుంది కదా అక్క, క్లాస్ ఇట్లా ఉంటది అవునవును. అని. అట్లా అవునవును. అట్లని మీరు పెట్టుకొని అంటే మీరు వర్క్ అదే చేసుకోండి. అదే అంత నెక్స్ట్ వీక్ ఐడియా నుంచి మీరు లేకుండా. శ్లోకాస్ చదవండి. నెక్స్ట్ ఓకే. వీక్ ఇప్పుడు నెక్స్ట్ వీక్. చదివితే చదవండి, చెరొక శ్లోకం ట్రై చేయండి, మేము కంటిన్యూ చేసేస్తాం ఓకే. కదా ప్రభుజీ. యా. వాళ్ళిద్దరితో ఒక్కొక్క శ్లోకం చదివించండి, మనం కంటిన్యూ చేద్దాం క్లాస్, ఓకే. వాళ్ళు అది వింటారు. ఒక శ్లోక ట్రై చేస్తారు అంత అర్ణక, ఒక శ్లోక ట్రై చేస్తారు, ఫోర్త్ శ్లోక. చేస్తాను. ఏది సెకండ్ దా థర్డ్ దా ఫోర్త్ 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 శ్లోక. ప్రభుజీ చెప్తారు. ఫోర్త్ ఓకే. శ్లోక నేను ప్రభుజీ చదువుతాను, నేను చెప్తారు. చెప్పిన తర్వాత రిపీట్ చేయండి. ఆ తర్వాత ఓకే. ఫోర్ లైన్స్ చదివిన తర్వాత మీరు ఒకసారి మీ సొంతంగా చదవండి. ఓకే. ఓకే. సర్వయోనిషు కౌంతేయ, చెప్పండి. సర్వయోనిషు కాంటేయ మూర్తయః సంభవంతి యాః. సర్వ మూర్తయః సంభవంతి యాః. సర్వ సర్వ ఆ, మ- ఓకే. సర్వ ఒక లైన్ అయిన తర్వాత నేను సెకండ్ లైన్కి వెళ్తున్నాను. ఫస్ట్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైన్ నేను చదువుతాను, మళ్ళీ మీరు చదువుతాను. సర్వయోనిషు కౌంతేయ. సర్వయోనిషు కాంటేయ. మీరు ఇంగ్లీషే చదువుతున్నారు కదా, హిందీ చదవట్లేదు కదా. లేదు, ఇక్కడ రెండు ఉన్నాయి. అయితే అదే ఇంగ్లీష్ ఫస్ట్ చదవండి, ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ చదవండి, ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది. సర్వయోనిషు కాంటేయ ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ మృత్యః ఒక్కొక్క లైన్ సంభవ నేను చదువుతాను, నేను చదివిన తర్వాత మీరు చదవండి, ఇంకా అప్పుడు ఈజీ అవుతుంది మీకు, ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి మీకు అర్థమవుతుంది. సర్వయోనిషు కౌంతేయ సర్వయోనిషు కౌంటేయ మూర్తయః సంభవంతి యాః. మూర్తయః సంభవాంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్. తాసాం బ్రహ్మ మహద్ యోనిర్. అహం బీజ ప్రదాహ పితాః. అహం బీజ ప్రదాహ పితా. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. ఆ, సర్వయోనిషు కౌంతేయ సర్వయోనిషు కౌంటేయ మూర్తయః సంభవంతి యాః. మూర్తయః సంభవాంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్. తాసాం బ్రహ్మ మహద్ యోనిర్. అహం బీజ ప్రదాపితాః. అహం బీజ ప్రదాహ పితా. ఇప్పుడు మీరు చదవండి, 4 లైన్స్ చదవండి. సర్వయోనిషు కౌంటేయ మూర్తాః సంభవంతి యః తసం బ్రహ్మ మహద్ యోనిర్. అహం బీజ ప్రదాహ పితా. చూసినావా, హరి బోల్ మీరు వచ్చేసింది. ఆ? ఆ. అది అట్లే అంటే జస్ట్ ఇవి ఎప్పుడు మనం చదవలే కదా, కొద్దిగా కొత్త వర్డ్స్ లాగా కొత్త వర్డ్ అనిపిస్తుంది. సంస్కృతం కాబట్టి మనకి అనిపిస్తది. బట్ తెలుగు తెలుగు కూడా మనము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా పద్యాలు. తెలుగు అవునవును. సంస్కృత్ సేమ్ ఆల్మోస్ట్, ఎందుకంటే సంస్కృతం సేమ్. నుంచే అన్ని భాషలు పుట్టినాయి, సంస్కృతం నుంచే. ఎస్. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతారా, చదవండి. లేదు, మీరు నో ప్రాబ్లం. నాకు తెలుగులో ఇంగ్లీషు మీరు ఒమిట్ చేయండి, నో ప్రాబ్లం. తెలుగులోనే చెప్పండి, నో నో ఇష్యూ. అంటే మీరు చదువుతారు, మీకు అలవాటు కానీ చదువుతారా అంటున్నా ఇంగ్లీష్. అచ్చా అచ్చా, ఓకే. ఏది ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోనా? ట్రాన్స్లేషన్ అండ్ పర్పటి రెండు చదవండి. ఇట్ షుడ్ బి అండర్స్టాండ్ దట్ ఇదా. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్, చదవండి. It should be understood that all species of life, O son of Kunti, are made possible by birth in this material nature, and that I am the seed giver, father. Yes, understood. Yeah. పర్పటి చదవండి, పర్పటి చదవండి. Purport in this verse, it is clearly explained that the Supreme Personality of Godhead, Krishna, is the original father of all living entities. The living entities are combinations of the material nature and the spiritual nature. Such living entities are seen not only on this
planet, but on every planet, even on the highest, where Brahma is situated. Everywhere there are living entities. Within the earth, there are living entities, even within water and within fire. All these appearances are due to Mother, material nature, and Krishna's seed giving process. The purport is that material world is impregnated with living entities who come out in various forms at the time of creation according to their past deeds. హరి Yes. బోల్ అర్ణక చాలా మంచిది. సో హరి బోల్ అర్ణక్క, హరి బోల్. Haribol. Haribol. ఎందుకంటే నేను ఈ పర్ఫెక్ట్ మీతో ఎందుకు చదివిస్తాను అంటే ఒకసారి మీరు చదివిన అనుకో తప్పులు పోయినా కానీ అది మీకు ఎప్పుడు గుర్తుంటుంది, అంటే అది ఈజీగా అర్థం చేసుకోవాలి వాళ్ళ పద్ధతి. ఎందుకంటే నేను కానీ చదివినా వేరే చదివినా మీరు విన్నారనుకో ఈ చోలోంచి ఈ చోలోంచి వెళ్ళిపోతుంది జనరల్ గా. సో Okay. ఒకసారి చదివితే అది గుర్తుంటుంది. సో అన్ని తగ్గితే ఎక్స్పీరియన్స్ మీరు అడగండి కావాలంటే తర్వాత. సో Okay. ఎందుకంటే అది మనము ఫస్ట్ మనకు అనిపించచ్చు అది కొంత తప్పులు చదువుతున్నాను, కానీ దానికి ఏం మనం ఫీల్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే అందరం నేర్చుకుంటాం కదా అందరం. సో Okay. ఇక్కడ నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో ఇక్కడ ఏమంటారు కృష్ణుడు, ఐ అండర్స్టాండ్ దట్ ఐ మీన్ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్ ఆల్ స్పీషీస్ ఆఫ్ లైఫ్ ఓ సన్ ఆఫ్ కుంతి ఆర్ మేడ్ పాసిబుల్ బై బర్త్ ఇన్ ద మెటీరియల్ నేచర్ అండ్ దట్ ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. సో ఇందాక నేను చెప్పినట్టు సో కృష్ణుడు చెప్తాను ఈ మెటీరియల్ నేచర్ అన్ని ఉంది కానీ కాకపోతే ఈ మెటీరియల్ లేని నేను సీడ్ గివింగ్ ఫాదర్ అనమాట. సో ఫాదర్ సీడ్ లేని బాడీ డెవలప్ కాదనమాట. సో Yes. మనకి డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, లైక్ వాటర్ లో లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి, ఈవెన్ ఎయిర్ లో లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి, ఈవెన్ ఫైర్ లో మనకు అనిపిస్తుంది ఫైర్ లో లివింగ్ ఎంటిటీస్ లేదని అనుకుంటాం, కానీ కాకపోతే ఈవెన్ ఫైర్ లో కూడా లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి. అర్త్ లో ఎట్లా ఉన్నాయి అంటే ఫైర్ లో ఉంది, కానీ ఆ ఫైర్ లో ఉండే లివింగ్ ఎంటిటీస్ దాని బాడీ ఫైర్ తోటి మేడ్ అయ్యాయి, ఫైర్ తోటి క్రియేట్ అయ్యింది అనమాట. సో అందుకే అన్ని అన్ని లివింగ్ ఎంటిటీస్ కి నేను సీడ్ గివింగ్ ఫాదర్ అని కృష్ణుడి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, Okay. నెక్స్ట్ లో సో నెక్స్ట్ ఒక పద్మక మేబీ పనిలో ఉందేమో, నువ్వు ఒక వీలైతే చదవాలని చదువు పద్మక, ఒక వీడియో ఆన్ చేసి, లేదంటే జస్ట్ విన్ కావాలంటే. సో ఇప్పుడు అనితక చదువుతుంది 5th శ్లోక. సత్వం రజస్తమ ఇతి సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. దేహే దేహినం అవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలను కూడి ఉంటుంది. ఓ మహాబావులు కలిగిన అర్జున, నిత్యమైన జీవుడు ప్రకృతితో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్ధుడవుతాడు. భాష్యము: దివ్యమైన వాడు అయిన కారణంగా జీవునికి ఈ భౌతిక ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు. అయినా భౌతిక జగత్తుచే బద్ధుడైన కారణంగా అతడు ప్రకృతి త్రిగుణాల ప్రభావంలో పనిచేస్తాడు. జీవులు ప్రకృతి యొక్క వివిధ గుణాల దృష్ట్యా వివిధ రకాలైన దేహాలను కలిగి ఉండే కారణంగా ఆ స్వభావమును అనుసరించే పనులకు ప్రేరేపితులవుతారు. నానా రకాల సుఖ దుఃఖాలకు ఇదే కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటారు కృష్ణుడు, ద మెటీరియల్ నేచర్ కన్సిస్ట్ ఆఫ్ 3 modes: గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. వెన్ ద లివింగ్ ఎంటిటీ comes in contact with nature, oh mighty Arjuna, he becomes conditioned by these modes. సో ఎప్పుడైతే మనం చూస్తామో లైక్ కృష్ణ సీడ్ గివింగ్ ఫాదర్ లాగా, అంటే ఒక బాడీ లో సీడ్ వచ్చినాక అది డెవలప్ అవుతుందో అప్పుడు ఈ 3 గుణాలు లైక్ 3 modes ఆఫ్ నేచర్ యాక్ట్ చేశారన్నమాట. సత్వగుణము, రజోగుణం, తమోగుణం. రజోగుణం, తమోగుణం. ఇంగ్లీష్ లో గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ అంటారు. సో ఈ 3 ప్రకృతి గుణాలు అనమాట. ఈ గుణాల వల్ల జీవుడు కండిషన్ అవుతాడు అనమాట. అంటే దాని వల్ల యాక్ట్ చేస్తాడు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అంటే తోలు బొమ్మలు ఆటలు ఆడిసినట్టు మనం ఆడుతుంటాం అంట ఈ ప్రకృతి నేచర్, ఈ త్రిగుణాల వల్ల. నెక్స్ట్ లో చదువుతాను, నేను చదువుతాను, మీరు రిపీట్ చేయండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశం అనామయం ప్రకాశకమనాయమం సుఖ సంఘేన బధ్నాతి సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ
జ్ఞాన సంజ్ఞేన సందేన చానగా. చానక. ఇంకోసారి చదువుతాను. తత్ర సత్వం నిర్మలత్వాత్ తత్ర తత్ర సత్వం సత్వం నిర్మలత్వాత్ నిర్మలత్వాత్. ప్రకాశం అనామయం ప్రకాశం ప్రకాశం అనామయం. అనామయం. సుఖ సంగేన బధ్నాతి. సుఖ సుఖే సంజ్ఞేన బధ్నాతి. జ్ఞాన సంగేన చానఘా. జ్ఞాన సంజ్ఞేన సానగా. ఓకే, ట్రాన్స్లేషన్ పర్పస్ నేను చదువుతాను, వినండి. O sinless one, the mode of goodness being purer than the others is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode becomes conditioned by a sense of happiness and knowledge. Purport. The living entity conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entity's conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad Gita. The mode of goodness is first considered. The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge. The representative type is a Brahmana, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that in the mode of goodness, one is more or less free from simple reactions. Actually, in the Vedic literature, it is said that the mode of goodness means greater knowledge and greater sense of happiness. The difficulty here is that when the living entity is situated in the mode of goodness, he becomes conditioned to feel that he is advanced in knowledge and he is better than others. In this way, he becomes conditioned. The best examples are the scientist and the philosopher. Each is very proud of his knowledge, and because they generally improve their living conditions, they feel a sort of material happiness. This sense of advanced happiness in conditional life makes them bound by the mode of goodness of material nature. As such, they are attracted towards working in the mode of goodness, and as long as they have an attraction for working in that way, they have to take some type of body in the modes of nature. Thus, there is no likelihood of liberation or of being transferred to the spiritual world. Repeatedly, one may become a philosopher, a scientist, or a poet, and repeatedly becomes entangled in the same disadvantage of birth and death. But due to the illusion of the material energy, one thinks that sort of life is pleasant. సో ఇక్కడ మనకి కృష్ణుడు మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే సత్వగుణము నేచర్ ఎట్లా ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ. ఓ సిన్లెస్ వన్, ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ బీయింగ్ ప్యూరర్ దెన్ అదర్స్ ఈజ్ ఇల్యూమినేటింగ్ అండ్ ఇట్ ఫ్రీస్ వన్ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. Those situated in the mode of goodness, in this mode, that mode becomes conditioned by sense of happiness and knowledge. సో జనరల్ గా మనం కొంతమంది చూస్తుంటాం, అంటే లైక్ మన ఫ్రెండ్స్ లో కానీ మన రిలేటివ్స్ కానీ కొంతమంది మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే తెలివి గల వాళ్ళు అంటారు, కొంత ఇంటెలిజెంట్ వాళ్ళు అంటాం కదా. సో వాళ్ళు జనరల్ గా మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ మిగతా వాళ్ళలాగా కష్టాలు పడరు ఎక్కువ, అంటే లైక్ ఏదైనా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆలోచించి పనిచేస్తారు. సో జనరల్ గా ఏంటంటే లైక్ సైంటిస్టులు కానీ ఫిలాసఫర్స్ కానీ లైక్ జనరల్ బ్రాహ్మణ్స్ కానీ బర్తోడు కాదు, లైక్ ఈవెన్ బర్త్ లో పుట్టాని జనరల్ వాళ్ళు కొంతమంది ఇంటెలిజెంట్ ఉంటున్నారు, ఇంకానేమో వాళ్ళు అంటే మంచిగా యూజ్ చేస్తారు వాళ్ళ టాలెంట్స్ ని. సో ఇది మోడ్ ఆఫ్ గుడ్నెస్ అనమాట. జనరల్గా ఇది మోడ్ ఆఫ్ గుడ్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటే ఇలా ప్రవర్తిస్తారు అనమాట. సో కాకపోతే ఇది దో వేరే వాళ్ళకంటే మంచిదే ఈ గుణము, కానీ కాకపోతే ఇది కూడా మనని బంధిస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ నాకు వేరే వాళ్ళ కంటే నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, సో ఈగోయిస్టిక్ అవుతారు. అదే, సో వీళ్ళకంటే నేను తెలివి ఎక్కువ నాకు, సో వీళ్ళ పెత్తనం చూపెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో కానీ కాకపోతే దానివల్ల కూడా వాళ్ళు ఈ లైక్ భౌతిక చక్రంలో ఇరుక్కపోతారు అనమాట. అందుకే కొంతమంది సైంటిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు ఏంటి శాస్త్రం కూడా నమ్మరు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ తెలివితోటి వాళ్ళు ఈ యూనివర్స్ ఎట్లా క్రియేట్ అయింది అనుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ థీరీ ఒకసారి ఒక థీరీ చెప్తారు, ఇంకో సైంటిస్ట్ వచ్చి వాళ్ళని డిస్ప్రూవ్ చేస్తాడు. సైంటిస్ట్ మనం చాలా చూసాను, ఒక సైంటిస్ట్ చెప్పింది మళ్ళీ ఇంకో సైంటిస్ట్ అంటాడు ఇది రాంగ్ అంటాడు ఫిలాసఫీ. సో అట్లనే ఈవెన్ పోయిట్స్ కానీ ఇంకానేమో ఫిలాసఫర్స్ ఉంటారు, వాళ్ళ ఒక ఫిలాసఫీ చెప్తే ఇంకో వచ్చి ఆ ఫిలాసఫీ ఖండిస్తారు అనమాట. ఎందుకంటే ఈ నేచర్ అనమాట. అందరికీ లైక్
వాళ్ళ ఓన్ లైక్ సుపీరియారిటీ చూపెట్టాలంట, వాళ్ళ ఇంటెలెక్చువల్ పవర్ యూజ్ చేయాలని. ఆ పవర్ కూడా ఎవరు ఇస్తారు? భగవంతుడే. ఈవెన్ లైక్ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ తీసుకోండి, ఐన్స్టీన్ కానీ న్యూటన్ కానీ. సో వాళ్ళందరూ కూడా ఎవరు ఇచ్చిందో ఆ శక్తి? భగవంతుడే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒకవేళ మనం సైంటిస్ట్ క్రియేట్ చేయొచ్చు కెమికల్స్ అంటే, మరి ఇప్పటికి ఎంతమంది హండ్రెడ్స్ ఆఫ్ ఐన్స్టీన్ ని తయారు చేయొచ్చు కదా, న్యూటన్ ని తయారు చేయగలుగుతున్నాం? లేదు. ఎందుకంటే ఈ మెటీరియల్ తోటి చేయలేము మనం ఇంటెలిజెన్స్. ఇదే భగవంతుడే ఇవ్వాలి మనకి. సో ఇది భగవంతుడు ఇస్తాడు కాబట్టి మన ఈ నేచర్, కొంతమంది వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళ ఆ నేచర్ అక్వైర్ చేసుకోగలుగుతారు కొంతమంది. అది కూడా మన కృష్ణుడు చెప్పారన్నమాట. ఎందుకంటే ఈ లైఫ్ లో మనం మంచి కార్యాలు చేస్తే నెక్స్ట్ జన్మలో మనకి మంచి ఫ్యామిలీలో పుడతాం, మన మంచి ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్తారు కృష్ణుడు అనమాట. సో ఇట్లా మనం, కానీ కాకపోతే ఇది కూడా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది కూడా మనము బంధం లాగానే, ఒక బాండింగ్ లాగానే. ఎందుకంటే ఇది ఈ నాలెడ్జ్ తోటి మనము ఈ భౌతిక ఈ నేచర్ నుంచి మనం బయట పోలేము అనమాట. భౌతిక నేచర్ నుంచి మనం బయట పోవాలంటే మనం స్పిరిచువల్ నేచర్ వస్తేనే మనం బయట పోగలుగుతాం, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటేనే. ఓకే, నెక్స్ట్ శ్లోకం 7. అనిత చదువుతావా? రజో రాగాత్మకం విద్ధి రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంఘ సముద్భవం తృష్ణా సంజ్ఞా సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కర్మ సంజ్ఞేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కుంతీపుత్ర, రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. దీని కారణంగా దేహదారి అయిన జీవుడు కామ్య కర్మలలో బద్ధుడవుతాడు. భాష్యము: రజోగుణము స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణచే గుర్తు చెప్పబడుతుంది. స్త్రీకి పురుషుని పట్ల ఆకర్షణ ఉంటుంది, పురుషునికి స్త్రీ పట్ల ఆకర్షణ ఉంటుంది. ఇదే రజోగుణం అని చెప్పబడుతుంది. ఈ రజోగుణము పెరిగినప్పుడు మనిషిలో భౌతిక భోగ ఆశ పెరుగుతుంది. అతడు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటాడు. రజోగుణంలో ఉన్నట్టి వ్యక్తి ఇంద్రియ భోగానికే సంఘంలో లేదా దేశంలో ఏదో గౌరవాన్ని కోరుకుంటాడు. చక్కని సంతానం, భార్య, ఇల్లుతో కూడి సుఖమయ కుటుంబాన్ని కోరుకుంటాడు. ఇవన్నీ రజోగుణ ఫలాలు. మనిషి వీటి కొరకు ఆశపడినంత వరకు కష్టించి పనిచేయవలసి వస్తుంది. అందుకే అతడు తన కర్మ ఫలాలతో సంపర్కం పొంది ఆ విధంగా ఆ కర్మలచే బద్ధుడవుతాడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భార్యను, పిల్లలను, సంఘాన్ని తృప్తిపరచడానికి, తన గౌరవాన్ని నిలుపుకోవడానికి అతడు పనిచేయవలసి ఉంటుంది. అందుకే భౌతిక జగత్తు మొత్తము దాదాపుగా రజోగుణంలోనే ఉంటుంది. నవీన నాగరికత రజోగుణము దృష్ట్యా పురోగమించినదిగానే భావించబడుతుంది. పూర్వము సత్వగుణంలో ఉన్నదే పురోగమించిన స్థితిగా భావించబడేది. అయినా సత్వగుణంలో ఉన్న వారికే ముక్తి లేదంటే రజోగుణంలో బద్దులైన వారి గురించి వేరేగా చెప్పేదేముంది? హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ మనకి కృష్ణుడు రజోగుణం ఏంటి, నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంతకుముందు సత్వగుణం తెలుసుకున్నాం కదా, ఇక్కడ రజోగుణం గురించి చెప్తున్నాడు. రజోగుణం ఎట్లా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి. సో ద మోడ్ ఆఫ్ ప్యాషన్ ఈస్ బార్న్ ఆఫ్ అన్లిమిటెడ్ డిజైర్స్ అండ్ లాంగింగ్స్, ఓ సన్ ఆఫ్ కుంతి, అండ్ బికాస్ ఆఫ్ దిస్ ద ఎంబాడీడ్ లివింగ్ ఎంటిటీ ఈస్ బౌండ్ టు మెటీరియల్ ఫ్రూటివ్ యాక్టివిటీస్. సో కొంతమందికి చూస్తుంటాం మనం, అంటే కొంతమంది అంటే వాళ్ళు లైక్ ప్యాషన్ తో ఉంటారు, చాలా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, లేదంటే వాళ్ళు లైక్ ఈవెన్ బిజినెస్ లో ఉన్న ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ చేయాలి, ఇంకా అట్లా. సో వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. సో అవి ఫుల్ఫిల్ చేయాలనుకుంటారు. సో ఆ ఫుల్ఫిల్ చేసిన వాటిని ఎంజాయ్, రిజల్ట్ వచ్చిందని దాన్ని ఎంజాయ్ చేసుకుంటారు. సో అది జనరల్ గా ఆ నేచర్ ఉన్న వాళ్ళు రజోగుణం ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ పనిచేస్తారు. ఈవెన్ లైక్ సో మెనీ ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఇప్పుడు కలియుగంలో ఎస్పెషల్లీ రజోగుణంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఈ రజోగుణం ప్రభావం అనమాట ఇది. అంటే వాళ్ళ సింపుల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి నచ్చదు అనమాట. ఏదైనా కాంప్లికేట్ చేయాలి, ఏదైనా ఒకటి మెషిన్ ఇన్వెంట్ చేయాలి, ఏదో ఒకటి వస్తువు ఇన్వెంట్ చేయాలి, ఏదైనా ఒకటి లైక్ కనుక్కోవాలి. ఒక కంఫర్ట్ ఉన్న జనరల్ గా మనిషికి ఏంటి, రోటీ కపడా మకాన్ ఉంటుంది. అంటే మనకు బేసిక్ నెసెసిటీ ఏంటి, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోత్స్. కానీ వీటితో సరిపించుకోడు. సో ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ కావాలి, ఇంకా బెటర్ ఇల్లు కావాలి, బెటర్ కార్ కొనాలి.
సో ఆ రజోగుణం వల్ల ఇవన్నీ మనం క్రియేషన్ చేస్తుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ తమో గుణం చూద్దాం. 10 శ్లోకాస్ చదువుదాం ఇవాళ. 10 శ్లోకాస్ చదివిన తర్వాత ఏం చేద్దాం ఈ క్లాస్. ఓకే, ఇంకా 3 శ్లోకాస్. 8th శ్లోకం అర్ణక చదువుతారా మీరు? నేను చదవాలా? మ్యూట్లో ఉన్నారా అర్ణక? ఓకే, మీరే చదవండి, నేను వింటాను. ఓకే. సరే సరే. టెక్స్ట్ 8. తమస్త్వం అజ్ఞానజం విద్ధి తమస్వం అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్ ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. తన్నిబధ్నాతి భారత. మళ్ళీ ఇంకోసారి చదువుతాను ఒకసారి. మరి తమస్త్వా అజ్ఞానజం విద్ధి తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్ ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. తన్నిబధ్నాతి భారత. ట్రాన్స్లేషన్ పర్పట్ వినండి, నేను చదువుతాను. ఓ సన్ ఆఫ్ భరత, know that the mode of goodness, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence, and sleep, which bind the conditioned soul. Purport. In this verse, the specific application of the word tu is very significant. This means that the mode of ignorance is a very peculiar qualification of an embodied soul. The mode of ignorance is just the opposite of the mode of goodness. In the mode of goodness, by development of knowledge, one can understand what is what. But the mode of ignorance is just the opposite. Everyone under the spell of mode of ignorance becomes mad, and a madman cannot understand what is what. Instead of making advancement, one becomes degraded. The definition of the mode of ignorance is stated in the Vedic literature. Vastu yatamya jnana varakam viprayaya jnanam janakam tamaha. Under the spell of ignorance, one cannot understand a thing as it is. For example, everyone can see that his grandfather has died, and therefore he will also die. Man is mortal. The children that he conceives will also die. So death is sure. Still, people are madly accumulating money and working very hard all day and night, not caring for the eternal spirit. This is madness. In their madness, they are very reluctant to make advancement in spiritual understanding. Such people are very lazy. When they are invited to associate for spiritual understanding, they are not much interested. They are not even active like a man who is controlled by the mode of passion. Thus, another symptom of one embedded in the mode of ignorance is that he sleeps more than is required. 6 hours of sleep is sufficient, but a man in the mode of ignorance sleeps at least 10 or 12 hours a day. Such a man appears to be always dejected and is addicted to intoxicants and sleeping. These are the symptoms of a person conditioned by the mode of ignorance. అయితే ఇక్కడ తమో గుణం ఉన్న వాళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. ఓ సన్ ఆఫ్ భరత, నో దట్ ద మోడ్ ఆఫ్ డార్క్నెస్ బార్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ డెల్యూషన్ ఆఫ్ ఆల్ ఎంబాడీడ్ లివింగ్ ఎంటిటీస్. ద రిజల్ట్ ఆఫ్ మోడ్ ఆఫ్ మ్యాడ్నెస్ the result of this mode are madness, indolence, and sleep, which bind the conditions slow. సో అయితే ఇక్కడ తమో గుణం వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆలస్యం అంటే లేజీ ఉంటారు, ఇంకానేమో ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తుంటారు, ఇంకానేమో వాళ్ళు నిద్ర ఎక్కిపోతారు, ఇంకా ఏ పని లైక్ చాలా లేజీగా చేస్తారు. సో ఇది కూడా మనం కొంతమందిలో చూస్తుంటాం చాలా మంది. అట్లీస్ట్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ కి మోడ్ ఆఫ్ ప్యాషన్ ఏమో ఆపోజిట్ అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళకి మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఇంకా ప్యాషన్ ఏమో వాళ్ళు ఇది అది చేయాలన్నమాట, వాళ్ళు ఏదైనా పని చేస్తుంటారు. కానీ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వాళ్ళు ఏం పని చేయరు, ఇంకనేమో వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ కూడా తెలియదు అనమాట. సో వాళ్ళు జనరల్ గా ఇది లైక్ మత్తు పదార్థాల్లో ఉండే వాళ్ళు, ఇంకా లైక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాలిక్స్, వాళ్ళు మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ లో 9th అనిత చదువు. సత్వం సుఖే సంజాయతే సత్వం సుఖే సంజయతి
రజ కర్మణి భారత రజ కర్మణి భారత జ్ఞానం ఆవృత్య తు తమః జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత. ప్రమాదే సంజయత్యుత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశీయుడా, సత్యగుణము మనిషిని సుఖానికి బద్ధుని చేస్తుంది. రజోగుణము అతనిని కామ్య కర్మలో బద్ధుని చేస్తుంది. తమో గుణము జ్ఞానమును కప్పివేసి అతనిని బుద్ధిహీనతలో బద్ధుని చేస్తుంది. భాష్యము. సత్వగుణంలో ఉన్న వ్యక్తి తన పని లేదా బుద్ధి కుశలమైన ప్రయత్నముచే సంతృప్తుడై ఉంటాడు. తత్వవేత్త, శాస్త్రజ్ఞుడు లేదా విద్యాబోధకుడు ఒక ప్రత్యేకమైన జ్ఞాన రంగంలో నెలకొని ఆ రకంగా సంతృప్తుడై ఉంటాడు. రజోగుణంలో ఉన్న వ్యక్తి కామ్య కర్మల్లో నెలకొని ఉంటాడు. అతడు ఎంత వీలైతే అంతగా సంపాదించి దానిని మంచి పనులకు ఖర్చు పెడతాడు. ఒక్కొక్కప్పుడు అతడు వైద్యశాలను నెలకొల్పడము, ధర్మ సంస్థలకు దానం చేయడం వంటివి చేస్తాడు. ఇవన్నీ రజోగుణంలో ఉన్నవాడి చిహ్నాలు. తమో గుణము జ్ఞానాన్ని కప్పివేస్తుంది. తమో గుణములో మనిషి చేసేది తనకు గాని ఎవ్వరికి గాని మంచి చేయదు. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తాడు? ఓ సన్ ఆఫ్ భరత, ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ కండిషన్స్ వన్ టు హ్యాపీనెస్, ప్యాషన్ కండిషన్స్ వన్ టు ఫ్రూటివ్ యాక్షన్స్, అండ్ ఇగ్నోరెన్స్ కవరింగ్ వన్స్ నాలెడ్జ్ బైండ్స్ వన్ టు మ్యాడ్నెస్. సో ఇక్కడ జనరల్ గా 3 గుణాల గురించి మళ్ళీ కృష్ణుడు మనకు సమరైజ్ చేస్తాడు. సో జనరల్ గా సత్వగుణం ఉన్నారు వాళ్ళు జనరల్ గా సంతోషంగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేసిన దానికి తృప్తిగా ఉంటారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ఉన్నదంతా తృప్తి పడరు. ఇంకా ఇంకా చేయాలి, ఏదైనా చేయాలి, ఇంకా సంపాదించాలి, లేదంటే ఇంకా పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలి అని వాళ్ళు ఎప్పుడు ఆరాటపడుతుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు అన్స్టడీ ఉంటారు అనమాట, అన్స్టేబుల్ ఉంటారు. సో ఇంకా తమో గుణం వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా మ్యాడ్నెస్ అంటే పిచ్చిగా ప్రవర్తన చేస్తారు అంటే ఏం పని చేయరు. వాళ్ళు జస్ట్ ఒక సొసైటీ బర్డెన్ లా ఉంటారు. సో ఈ జనరల్ గా మనం ఇవన్నీ చూస్తుంటాం డిఫరెంట్ పీపుల్ నేచర్ వల్ల. సో 10th శ్లోక ఇవాటి క్లాస్ శ్లోక. సో రజస్తమస్ చాభిభూయ సత్వం భవతి భారత రజ సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. మళ్ళీ ఇంకోసారి రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. Translation. Sometimes the mode of goodness becomes prominent, defeating the modes of passion and ignorance. O son of Bharata, sometimes the mode of passion defeats goodness and ignorance, and at other times ignorance defeats goodness and passion. In this way, there is always competition for supremacy. Purport. When the mode of passion is prominent, the modes of goodness and ignorance are defeated. When the mode of goodness is prominent, passion and ignorance are defeated. And when the mode of ignorance is prominent, passion and goodness are defeated. This competition is always going on. Therefore, one who is actually intent on advancing in Krishna consciousness has to transcend these 3 modes. The prominence of some certain modes of nature is manifested in one's dealings, in his activity, in eating, etc. All this will be explained in later chapters. But if one wants, he can develop by practice the mode of goodness and thus defeat the mode of ignorance and passion. One can similarly develop the mode of passion and defeat goodness and ignorance. Or one can develop the mode of ignorance and defeat goodness and passion. Although there are these 3 modes of material nature, if one is determined, he can be blessed by the mode of goodness. And by transcending the mode of goodness, he can be situated in pure goodness, which is called the Vasudeva state, a state in which one can understand signs of God by manifestation of particular activities. It can be understood in what mode of nature one is situated.
అయితే ఇక్కడ కృష్ణ చెప్తాను అంటే సో ఈ త్రీ మోడ్స్ అది ఒక కాంపిటీషన్ లాగా అనమాట. ఒకసారి గుడ్నెస్ గెలుస్తుంది, ఒకసారి ప్యాషన్ గెలుస్తుంది, ఇంకోసారి ఇగ్నోరెన్స్ గెలుస్తుంది. సో ఈ మూడింటికి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో అంటే మనం ఈ త్రిగుణాల వల్ల అంటే చిక్కుకుపోయినప్పుడు సో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ చేసి వాళ్ళు గుడ్నెస్ కి రాగలుగుతారు. అంటే రజోగుణం లో ఎప్పుడు ఉండడానికి ట్రై చేస్తారు కొంతమంది ప్రాక్టీస్ చేసి. ఇంకనేమో ఈ మూడు గుణాలకి మించి పైన ఉండాలి అంటే ట్రాన్సెండెంటల్ స్టేట్ అంటారు, అంటే విశుద్ధ సత్వం అంటారు. ఆ విశుద్ధ సత్వం అంటే ఈ ఈ మూడికి ఇన్ఫ్లుయెన్స్ మనకు ఇది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ గౌరాంగ దర్శన్ ప్రభు మనం వచ్చినప్పుడు చెప్పాలి, చాలా మంచిగా ఉంది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఒక రోడ్ మీద పోతున్నాం. సో రోడ్ మీద ట్రాఫిక్ లో పోయినప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ పడతాయి. సో మనము దాన్ని బట్టి మనము పోవాల్సి వస్తుంది. ఇప్పుడు రెడ్ పడితే మనం ఆగిపోవాలి, గ్రీన్ పడితే మనం పోవాలి. కానీ అదే పర్సన్ ఒక ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత ఫ్లై అవుతున్నాడు. ఫ్లై అయినప్పుడు ఎయిర్లో ప్లేన్ నుంచి కింద చూసినప్పుడు ఆయనకు రోడ్స్ అన్ని కనబడతాయి, ట్రాఫిక్ లైట్స్ కూడా కనబడతాయి. కానీ అప్పుడు ప్లేన్ ఆగుతా, లైట్స్కి ఆగదు కదా. సో అట్లా అంటే ఆ మోడ్స్ అంటే మనం ఈ మోడ్స్ అన్ని ఇప్పుడు మన ట్రాఫిక్ లైట్స్ లాగా రెడ్ లైట్, గ్రీన్ అట్లాంటి మోడ్స్ ఉన్నాయి. సో మనం దీని పైన పోయినాం అనుకో అంటే విశుద్ధ సత్వం వసుదేవ సత్వం మీద పోయినప్పుడు ఈ మోడ్స్ మనకి పనిచేయమన్నమాట. సో అట్లా మనం ఆ విశుద్ధ సత్వం స్టేట్కి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అన్నక్క అనితక్క? ఓకేనా. సో మనం జస్ట్ జనరల్ గా ఈ క్లాస్ ఎండ్ చేసే ముందు ఒక నరసింహ ప్రేయర్ చదువుతాము, చిన్న ప్రేయర్ చదివి మనం క్లాస్ ఎండ్ చేస్తాం. ఓకే ప్రభుజీ, గౌరంగ పూర్ణిమ సందర్భంగా శచిసుతాష్టకం చదువుతాం ప్రభుజీ. సచితాష్టకం చదువుతామా? ఓకే చదువుతాం ప్రభుజీ. చదువుతారా? ఓకే చదువుతాం. స్టార్టింగ్ వర్డ్ ఏంది? నవగౌరవరం. ఓకే. మొన్న గౌరాంగ పూర్ణిమ అయింది. సో ఇదంటే చైతన్య మహాప్రభు గురించి చెప్పాను కదా, ఆయన అపియరెన్స్ డే అయింది కాబట్టి ఈ పాట ఆయన మీద ఉంది, నవగౌరవరం. పాడతాం అందాక పాడ. హరే కృష్ణ. జయ గురుదేవ్. నవగౌరవరం నవపుష్పశరం నవభావదరం నవలాస్యపరం నవహాస్యకరం నవహేమవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం నవప్రేమయుతం నవనీతశుచం నవవేషకృతం నవప్రేమరసం నవదావిలసత్ శుభప్రేమమయం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం హరిభక్తిపరం హరినామదరం करजाप्यकरं हरिनामपरं नयने सततं प्रणयाश्रुधरं प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरं सततं जनता भवतापहरं परमार्थपरायण लोकगतिं नवलेहकरं जगतापहरं प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरं निजभक्तिकरं प्रियचारुतरं नटनार्दननागरराजकुलं कुलकामिनी मानस लास्यकरं प्रणमामि शचीसुतगौरवरं
ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం కరతాళవలం కలకంఠవరం మృదువాచ్య సువీనికయా మధురం గునిజ భక్తి గుణావృత నాట్యకరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం యుగధర్మయుతం పునర్నందసుతం ధరణీషు చిత్రం భవభావోచితం తనుధ్యానచితం నిజవాసయుతం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం అరుణం నయనం చరణం వసనం వదనే స్థలితం స్వకనామదరం కురుతే సురసం జగతా జీవనం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం ప్రణమామి శచీసుత గౌరవరం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ గౌరంగ మహారాజ్ की जय హరే కృష్ణ అనిత చాలా మంచి लीला భాష. प्रभात की जय థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, క్లాస్ ఈ విధంగా చేస్తాం. మరి ఈ స్లోగా నెక్స్ట్ పాట పాడి దాని మీనింగ్ కూడా తెలుసుకుందాం. టైం అయిపోయింది కాబట్టి ఆపేసాము. సో ఓకే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అన్నాక మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. సో ఏమైనా తప్పు మాట్లాడినా చిన్నోడిని అనుకుని క్షమించండి. మాకే రావు కదా, మీరే క్షమించండి. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో హోప్ కంటిన్యూ అవుతా అనుకుంటా. అరుణక్క కోఇన్సిడెంట్ గా అరుణం కిరణం కూడా వచ్చింది ఈ సాంగ్ లో కీర్తనలో మీరు జాయిన్ అయ్యారు. హరే కృష్ణ హరే కృష్ణ. అవును, మనం అదే కృష్ణుడు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కానీ మనం రాము అందరికి. సో అలా మాధవ కీర్తనలో మీరు కలవడం, మీరు ఇంట్రెస్ట్ చూపెట్టడం, దానివల్ల మీ క్లాస్. సో ఇవన్నీ లైక్ మన కృష్ణుడు మనకు రెసిప్రోకేట్ చేస్తున్నాడు అనుకోవాలి ఇప్పటికి. అంటే అట్లా చేసినప్పుడు మనం అప్పుడు మన కృష్ణ హ్యాండ్ చూస్తాం మనం లైఫ్ లో. ఇప్పటివరకు మనకి జనరల్ గా ఎందుకు జరుగుతున్నాయి సిచ్యువేషన్ అనుకుంటాం, కానీ ఒకసారి మనం కృష్ణుడికి సరెండర్ అయినాకో అప్పుడు కృష్ణ మనం కంట్రోల్ చేస్తారు. సో అది చాలా అద్భుతం ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. సో మనకు ఫస్ట్ టైం లేదనుకుంటాం మరి నక్క, కాకపోతే మనం ఇందులోకి వస్తే టైం అదే కృష్ణుడు ఇస్తాడు. మనం టైం సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు కిచెన్ వంట అది అన్నారు కదా, అది కూడా సెట్ చేసుకుంటాము మనము. ఇంకా వేరే వేస్ కూడా దొరుకుతాయి మనకు దీని వల్ల. ప్రభుజీ వల్ల భాగవతం క్లాస్ లో కూడా జాయిన్ అయినాను. ఇంకో క్లాసెస్ ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ మనకు దొరుకుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అదే మనం ఫిజికల్ గా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ జూమ్ లోనే క్లాస్ అని. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళి అక్కడ సేవ్ కూడా చేసి, బట్ అన్ని కృష్ణ అరేంజ్ చేశాడు. మనకు డిజైర్ ఉండాలి, మనం నేర్చుకోవాలని డిజైర్ ఉంటే కృష్ణ అన్ని అరేంజ్ చేశాడు. అదే అందుకోసం ఈ శిక్షా గురు అది ప్రామాణిక గురువు ఉండాలంటే కంపల్సరీ. సో లాస్ట్ శ్లోక ఏంటంటే వైష్ణవులందరికీ ప్రే చేస్తున్నాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాము. వీడియో పంపిస్తాను అందరికి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ.